వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం కోసం ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవాళ వరేస్తే ఉరి అంటారు. ఇవాళ నిన్నటిదాకా మనం చూస్తే కష్టపడి పంట పండించి మిల్లుల కాడి పట్టకపోతే తరుగు పేరుతోటి తేమ పేరుతోటి నల్ల గింజున్నదని ఇట్లా ఇబ్బంది పెడితే ఒక్కరోజు కూడా మిల్లర్లతోటి సమావేశం పెట్టి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదల కోసం పనికిహార పథకం చట్టం సోనియమ్మ తెచ్చింది. ప్రతి పేదవాళ్లకు 100 రోజుల పని కల్పించాలని. అక్కడటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు. వచ్చిన నిధులు వీళ్ళ జోబులు వేసుకుంటా ఉన్నారు. పేదోళ్లకు మాత్రం పని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి పోడు భూములకు కూడా చట్టం తెచ్చింది సోనియా గాంధీ గారు. సామాన్యులకు సమాచార హక్కు చట్టం తెస్తే సమాచారం ఇవ్వకుండా ఎక్కడికక్కడ దోచుకొని సామాన్యుల కష్టాలను సామాన్యులను ముంచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను, ఈ 2 ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అత్యంత ఉత్సాహంతో పనిచేయాలి. బాధ ఏమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పడగెడతాయి. దాంతో మన దాంట్లోనే ఒకరో ఇద్దరు వచ్చి మళ్ళీ బయటకు మాట్లాడతారు. ఇది కరెక్టా? ఇంట్లో ఉన్న సమస్య, నాకు కూడా ఇది వేదిక కాదు, ఇంట్లో ఉన్న సమస్య రోడ్డుకు పెట్టుకోవడం కరెక్టా? తమ్ముళ్ళు ఆలోచించండి. ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో మాట్లాడుకోవాలి. బయట మనం పోరాటానికి సిద్ధపడాలి. కానీ విధి విధానాలు మర్చిపోయి మరి చాలామంది సీనియర్లు మనం చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వీధి పోరాటాలకు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి, జైళ్ల పాలవుతున్నారు. ఇవాళ రైతులు భూములు కోల్పోతున్నారు. మరి నిరుద్యోగాలు ఉద్యోగాలు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి మద్యం షాపులు ఎవడన్నా దేశంలో జనాభాకు ప్రాతిపదికగా మద్యం షాపులు ఎక్కడన్నా ఓపెన్ చేసిర్రా? జనాభా ప్రాతిపదికన మంచినీళ్ళు ఇవ్వాలి, కనీసము ఓ మందులు ఇవ్వాలి, ఓ దవాఖాన్లు పెట్టాలి, ఓ ఇంకో డెవలప్మెంట్ చేయాలి. కానీ మందు షాపులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి వంతబాడే ఈ బీజేపీ ఈ 2 కూడా దొందే. ఈ 2 పార్టీలను ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే మన ఊరు మన పోరులో అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిఎస్సి కన్వీనర్ గురువర్యులు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలోనూ పెద్ద దిక్కుగా ఉన్న మన షబ్బీర్ అన్న గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి వస్తలేదు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అరే మొత్తం వెనుకకి అన్ని చోట్ల రావాలా. రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు ఎల్లారెడ్డిలో హైదరాబాద్ మొత్తం తెలంగాణ కుటుంబం కాంగ్రెస్ దిగింది. కానీ చాలామందికి మేము అవకాశం ఇవ్వలేక బలరాం నాయక్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఉట్కే జरा నమస్తే కరదాలో आप लोग आए जैसा మా రాములు నాయక్ గారికి అవకాశం ఇవ్వలేదు, మా సుదర్శన్ రెడ్డి గారికి మరి అవకాశం చేయలేదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కే పహల్వాన్, అలాగే మా రవి అన్న అనిల్ हिरावत గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు उठो भाई उठ के सलाम कर लो मालूम तो होना ना. తర్వాత బెలియా నాయక్ గారు, రంగారెడ్డి ప్రెసిడెంట్ మా నరసింహారెడ్డి గారు, తర్వాత మా నరేందర్ రెడ్డి గారు వరంగల్ ఎక్స్ఎమ్మెల్యే గారు, మా మెంబర్షిప్ డ్రైవ్ వేణు గారు, దయచేసి ఇంకా మా మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మొన్ననే దుబ్బాక్ నుంచి కాంటాక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, ఇంకెవరు ఉంటే పేరు చెప్పు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, రాజన్న బాత్ కరే यहाँ पे, మరి నగేష్ రెడ్డి గారు, మరి సారీ ఇంకెవరైనా మా సాయి
ఫిషర్మెన్ కమ్యూనిటీ చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారు వీళ్ళకి అవకాశం ఇయ్యలేందుకు, వెనుక కూర్చున్న వాళ్ళకి అవకాశం రానేందుకు క్షమించాలా. ఇలా ఎల్లారెడ్డి ప్రజలు మీ అందరికీ చేతులు జోడి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చాలా అమాయకుల. కాంగ్రెస్ పార్టీ వరుసగా 78లో బాలాగోడ్ గెలిచిందంటే ఓటమి 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 జరుగుతున్నది. దాని తర్వాత నేను మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఒక 8 గురించి మన జనార్దన్ గౌడ్ గెలిచిండు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయినాం. తర్వాత యావత్ తెలంగాణలో అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకున్నా, నేను కూడా ఓడిపోయినా. కానీ నా పక్కకున్న నా శిష్యుడే ఆ జమాన్లో చెప్పుకుంటుంటే అనగా నమస్తే అన్న నమస్తే అన్న, ఊకే లేస్తే కాలు మొక్కిండు, కూర్చుంటే కాలు మొక్కిండు. 35,000తో గెలిపించిన ఘనత మీది. సురేందర్కు కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు మీరు. ఆ మూర్ఖుడు పైసల కమ్ముడు బాయ్. ఇక ఏం చేద్దాం, 12 మంది ఎమ్మెల్యేలు బాయ్ మనోళ్ళు. ఏఐసిసి సెక్రటరీ మన చిన్నారెడ్డి గారికి కూడా స్వాగతం. మాఫ్ కన్నా కిసికి నామామై భుల్ గయా తో. అలాంటిది సమస్య వచ్చింది. ఇవాళ ఎల్లారెడ్డి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది, ఏం అభివృద్ధి లేదు. నిజాం గారు కట్టించింది పోచారం, నిజాం గారు కట్టించింది నిజాం సాగర్, ఇంకేమైనా ఉన్నదా మనకు? అలాంటి సమయంలో మీతో మనవి చేస్తున్నాను, మనం ఈసారి ప్రతి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే గతంలో కాంగ్రెస్ వచ్చినట్టు. ఇవాళ ఒక్కొక్క ఇష్యూ చెప్తాను. భూములు, పోడు భూములు, ఫారెస్ట్ రైట్ ఎవరా ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ 4 సార్లు భూములు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. 45 లక్షల ఇల్లు రాష్ట్రంలో కట్టించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. ఇలా ఎక్కడుందా? మేము ఇచ్చిన భూములను గుంజుకుంటుండే ముడకొడుకులు. ఎవడా మీకు అధికారం ఇచ్చింది? మా భూములు, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, జంగలాత్ భూములు అని, ఫారెస్ట్ భూములు అని గుంజుకునే ధైర్యం లేదు. మేము వస్తే ఖబర్దార్, అందరికీ మళ్ళీ వాపస్ ఇప్పించి మీ అందరితో శబాష్ అని చెప్పుకుంటామని కూడా ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఇకపోతే మా ముస్లిం సోదరులకు 12% रिजर्वेशन बोले, अरे केसीआर झूठे, कहाँ है रे 12%? कहाँ है? कुछ नहीं है. इससे पहले बोला 10 यूनिवर्सिटी में एक भी मुसलमान नहीं है, पब्लिक सर्विस कमीशन में एक भी मुसलमान नहीं है, कहीं भी नहीं है. आज माइनॉरिटी कमीशन खाली, वक्फ बोर्ड खाली, उर्दू अकादमी खाली, सब खाली 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 खाली, कुछ नहीं है. అలాగే మా బంజారా సోదరులకు 12% రిజర్వేషన్ ఏడనుందరా? ఇదేమో మా రాములు నాయక్ నేను అసెంబ్లీలో అడిగినా, సార్ మీరు మోసం చేస్తున్నాం కేసీఆర్, మీరు 12% ఇవ్వలేరు, మీరెందుకు ఇవ్వాల? మీ చేతిలో ఉంది. వాళ్లకు 9-10% రిజర్వేషన్ మీరు ఇవ్వచ్చు, మీరు ఎందుకు ఢిల్లీకు పంపించి మోసం చేస్తున్నారని నేను అడిగితే, అప్పుడు టీఆర్ఎస్లో ఉండి కూడా మా రాములు నాయక్ అన్నారు, షబ్బీర్ భాయ్ సహీ బోలే, రిజర్వేషన్ దేరే అని చెప్పిన ఘనత మాది. ఇలా లేదు. ఇవాళ మేము వచ్చినాం ఎల్లారెడ్డిలో ఒకటే సంగతి, ఏంది మా బతుకులు ఏం కావాలా? వరి వద్దంటున్నాం, వరి వేస్తే ఉరి వేస్తా అంటున్నాం. ఇవాళ దేవుడిచ్చిన వర్షం, నిజాం సాగర్ ఫుల్ ఉంది, ఇక్కడ పోచారం ఫుల్ ఉన్నది, అలీసాగర్ ఫుల్ ఉన్నది, పోచంపాడులో ఫుల్ ఉన్నది, వరి వేసుకోవద్దు అంటాడు. మరి ఏం వేసుకోవాలరా భయ్? మేము చెరుకు వేస్తుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేస్తేవి, మా కామారెడ్డిలో చెరుకు వండితే నల్ల బియ్యం బంద్ అంటివి, నల్ల బెల్లం అంటివి, మొక్కలేస్తే మొక్కలు వద్దంటివి. మరి ఏం వేసుకోవాలా? ఊరి ఆట తెలంగాణ దానికి వచ్చేమరా మేము ఊరి వేసుకుంటందుకు? బిడ్డ నడి బజార్లో నీకు నీకు నీ టీఆర్ఎస్లకు ఊరి వేసి మా రైతులు చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మజాక్ కాదు, గజ్వేల్లో ఛాలెంజ్ చేసి వచ్చినారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి ద్వారా చెప్తున్నా, ఇవాళ మళ్ళా కేసీఆర్ ఒక నాటక పెట్టిండు. రేపాట మంత్రులది మీటింగ్లో మోదీ ఎట్లా కొన్నాడో మనం చూద్దాం. ఎందుకురా భయ్ చూస్తావు? 8 సంవత్సరాల నుంచి ఏం బీకినావు? 8 సంవత్సరాల నుంచి జై జై ఆప్కా దిల్ చాయే మోదీజీ, ముझे कुछ नहीं चाहिए, आपकी मोहब्बत चाहिए. ఇప్పుడేమైందిరా భయ్? నువ్వు కొట్లాడాలంటే పార్టీ దిగు, నువ్వు ముఖ్యమంత్రిగా దిగు,
ఎట్లా నడిపియాలా ఈ కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాల అనుభవం ఉంది. మేము వరి కొనుగోలు చేసి ఈ రైతులకు ఇంకా 500 అదనపు మనకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని కూడా నేను రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్లో ఇవి అన్ని కూడా చెప్పాలని మనవి చేస్తున్నాను. అరే తెరుగు తజరబా నెయ్యరి భయ్ నాచనా నీయాతో అంగం తేడా అంటారు. అట్లా కేసీఆర్కి నీకు గవర్నమెంట్ నడిపే రాకుంటే దమ్ము లేకుంటే టీఆర్ఎస్ మీద ఇప్పుడు దండ ఎత్తుతాడట 8 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారా, వాడు బేకూఫ్ చేస్తున్నాడు బీజేపీ కూడా నిలదీయాలా, ఈ వరి ఏం చేయాలా మేము అని చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులారా, ఎప్పుడు మీ వాడిని నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఆర్టీసీ డిపో కావాలని నేను ల్యాండ్ ఎక్వేషన్ చేయించిన, ఇది నా హయాంలో జరిగింది కానీ డెవలప్ కాలేదు. అక్కడనే ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నది. ఈ ప్రాంతంలో నేను సురేష్ షట్కర్ 45 కోట్ల రూపాయల ఆ స్కూల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఇలా షబ్బీర్ అలీది, మా సురేష్ షట్కర్ది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన అభివృద్ధి మేము చేసిన తప్ప ఇంకెవడు చేయలేదు. మళ్ళీ ఒకసారి కలిసి మన కాంగ్రెస్ పార్టీ మీద నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ. అరే బాబు, మోదీ గారు ఢిల్లీలో ఉన్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారు, అలాగే లేపుదామా దాళ్ళకు మరి పువ్వు అంటే అవుతుందా? జోర్ సే బోలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. ఇప్పుడు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న మన జైరాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు, కెప్టెన్, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎన్నో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టిన అజారుద్దీన్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. रेवंत रेड्डी साहब और जितने भी कांग्रेस के वरिष्ठ नेता, जितने भी लोग बैठे हैं, अगर शायद 11 लोग होते तो मैं सबके नाम ले सकता था, बट माशाल्लाह से काफ़ी लोग, कांग्रेस की काफ़ी लंबी फैमिली है, यहाँ मैं सबका नाम ले नहीं सकूँगा. मैं आपका सबका वेलकम करता हूँ, आपका धन्यवाद देता हूँ, शुक्रिया अदा करता हूँ आप लोग ने इस प्रोग्राम में आया. और जितने भी यूथ कांग्रेस के लोग भी हैं और जितने मंडल प्रेसिडेंट्स हैं, डिस्ट्रिक्ट प्रेसिडेंट, जितने भी लोग हैं, मैं नाम तो बहुत मुश्किल होगा लेना, बट लेकिन मैं सबको शुक्रिया अदा करता हूँ आप लोग आए. और अपने जो लोग आए हुए हैं एलआरडी में, उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ, क्योंकि लेडीज़ भी काफ़ी बैठे हुए हैं पीछे, तो मैं उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ, क्योंकि आप भी हैं मैडम, इधर भी बहुत से लोग हैं और सामने यहाँ पे भी बहुत लेडीज़ हैं और प्रेस वाले भी यहाँ पे है. नहीं, इधर अच्छा है, मुझे थोड़ा इधर अच्छा लगता है. मैं यहाँ से बोलना चाह रहा हूँ, मैं कैप्टन हूँ ना, इंचार्ज हूँ ना, तो करना ही पड़ता. मैं सबका शुक्रिया अदा करता हूँ और प्रेस वाले भी आए हुए हैं, तो मैं प्रेस से गुजारिश करता हूँ कि ज़रा सही रिपोर्ट करिए भाई प्लीज़, क्योंकि ऐसा होता है कि अगर हम गलत करेंगे तो हमारे बारे में भी आप गलत लिखिए, बट दूसरा जब आदमी गलत करता है उसके बारे में भी गलत लिखिए. कि मैं आपसे गुजारिश कर रहा हूँ कि आप लोग ऐसा करिए, क्योंकि सही प्रेस का बहुत इंपॉर्टेंट रोल होता है. लेकिन हम ये जो यहाँ पे जो प्रोग्राम हो रहा है मनोपुरु, ये बहुत इम्पोर्टेंट प्रोग्राम है, फार्मर्स के लिए है, क्योंकि फार्मर्स के लिए कुछ भी क्या नहीं किया, कितने वादे किए गए हैं और बहुत से गवर्नमेंट ने इतने वादे किए, कुछ नहीं, आज तक फार्मर्स के लिए कुछ नहीं हुआ. कितने फार्मर्स सुसाइड कर चुके हैं. तो अभी बिल्कुल समर धूप का महीना आ रहा है, धूप में भी अब और ज़्यादा लोग करेंगे, क्योंकि जो फार्मर जो काम कर रहे हैं, इतना इन्वेस्ट कर रहे हैं, इतना हर चीज़ अपना पैसे, गोल्ड, हर चीज़ बेच के दाव लगा दे रहे, उसके बावजूद भी गवर्नमेंट उनसे कोई सामान उनसे कोई ले रही नहीं, राइस नहीं ले रही, पैडी नहीं ले रही. और जो फर्टिलाइजर्स के लिए भी अभी फार्मर्स को लंबी लंबी लाइनों में ठहरना पड़ता है और बाद वक़्त मिलता भी नहीं है. फर्टिलाइजर्स भी इसमें कहा गया कि फर्टिलाइजर्स फ्री में देंगे, तो फर्टिलाइजर्स भी फ्री में किसी को नहीं मिल रहा है. आप लोग तो पता है, क्योंकि हर आदमी को समस्या क्या है, प्रॉब्लम्स क्या है कॉन्स्टिट्यूंसी में और पूरे स्टेट में सब लोग को पता है. तो मैं उम्मीद करता हूँ कि आप लोग जितने भी यहाँ पे, मैं जब भी स्पीचेस सब सुन रहा था, कि जब आप इलेक्ट होते हैं तो आपका काम, आपका फ़र्ज़ होता है कि आप पब्लिक के लिए काम करना है. आप अगर बोलेंगे मैंने पब्लिक के लिए ये किया वो किया,
ये बहुत कम बात है, क्योंकि पब्लिक आपको इलेक्ट क्यों करती है। अगर मेरे को अगर इलेक्शन में अगर मैं जीतूंगा तो आप लोग नहीं जीते, तो मैं आपका काम करना है, मेरा फर्ज बनता है। तो मैं ही यही कहूंगा कि कांग्रेस के पार्टी के जितने भी लोग हैं यहाँ से, जो एक्सपीरियंस मैं गेन किया हूँ 10-12-13 साल में, कि हम लोग पार्टी, हमारी पार्टी आपके लिए क्या करती वो इम्पोर्टेंट है। जो क्या कर रहा है वो तो अलग बात है। हम जीतेंगे, आप हमको जिताएंगे, तो हम क्या कर रहे हैं हमको वो बोलना चाहिए हर बार। हम क्या करेंगे, हम बोलते हैं कि हम खाली ब्लेम, इनको ब्लेम उनको ब्लेम करने से कुछ होगा ही नहीं। क्योंकि क्या होता है, जब प्रेस में रिपोर्टिंग आता है तो बोलते हैं इन्होंने इनको ब्लेम किया, उन्होंने उनको ब्लेम किया। बिल्कुल कभी कभी कर सकते हैं हम, बट लेकिन जो मुद्दा है, जो कांग्रेस पार्टी जब जीतेगी तो हम आपके लिए क्या करेगी, हम लोग को वो बोलना चाहिए। क्योंकि जो आज तेलंगाना है, जो कांग्रेस पार्टी की देन है तेलंगाना, राहुल जी और सोनिया मैडम ने ही ये तेलंगाना दिया है, वरना तेलंगाना होना बहुत बहुत मुश्किल था। तो हमें कांग्रेस पार्टी एक ऐसी बहुत पुरानी पार्टी है, कांग्रेस पार्टी इतना काम कर चुकी है, इतना काम करी, 70-80 साल से काम ही काम। इंडिपेंडेंस के बाद आप जो भी अगर आप डेवलपमेंट देखें इंडिया में, जहाँ पे भी जाइए आप, चाहे तेलंगाना हो या आंध्रा हो या यूपी हो, कहीं पे भी हो, वो कांग्रेस पार्टी ने ही डेवलपमेंट किया, कोई दूसरी पार्टी ने कुछ भी डेवलपमेंट नहीं किया। खाली एक ही डेवलपमेंट उन लोग ने किया है, बस स्टैचू बना के डाल दे रहे दोनों। अभी आज भी दो स्टैचूज बन रहे। स्टैचूज का क्या, वो स्टैचूज का जमाना चले गया। अभी लोग यंग बच्चे हैं, काम नहीं है, एम्प्लॉयमेंट है, अनएम्प्लॉयमेंट इतना है और इतना ज्यादा लोग बहुत परेशान हैं। तो वो हमको काम करना चाहिए। हम स्टैचू बनाने से हमको क्या मिलेगा, हजारों करोड़ उसमें जा रहा है। अगर वही 1000 करोड़ आप लोगों की तरह लगा दिए, फार्मर्स को दे, उनको दे, तो बहुत अच्छा होगा। तो हम आपसे यही गुजारिश करेंगे कि आप लोग कांग्रेस पार्टी को जिताइए, और कांग्रेस पार्टी आपके लिए करेगी, क्योंकि माहौल बहुत अच्छा है। हम मिलजुल के काम करेंगे तो शायद हम आगे आएंगे और अच्छा जीतेंगे कांग्रेस पार्टी। मैं और एक चीज़ ये कहना चाहूँगा कि फार्मर्स ने, काफ़ी फार्मर्स यहाँ पे, बहुत फार्मर्स यहाँ पे मर चुके हैं, सुसाइड कर चुके हैं। तो कांग्रेस पार्टी ने यहाँ पे उनको बहुत दिया है, काम किया है, और उनके लिए फाइनेंशियल हेल्प भी की है, हर चीज़ की है। तो मैं आपसे गुजारिश करता हूँ कि जो रेवंत रेड्डी साहब ने भी किया है, मदन मोहन साहब ने भी किया है, कोमट वेंकट रेड्डी साहब ने भी किया है, और शायद मेरे ख्याल में और अन्य लोग भी किए होंगे, तो मैं उनका बहुत बहुत शुक्रिया अदा करूँगा कि उन्होंने देखा है। और मैं उम्मीद करता हूँ कि यहाँ पे जितने भी लोग आए तो आप वोट करें, कांग्रेस पार्टी के लिए वोट करें, क्योंकि लोग भीड़ जमा करना बहुत आसान होता है। जब भीड़ होने के बाद वो जो वोटिंग जो आती है वो इम्पोर्टेंट है। जो भीड़ जो आती है उसमें से वोट आना चाहिए। क्योंकि मैं यही, जो मैंने इतने रैलीज अटेंड करा हूँ और इतनी जगह कहा हूँ, तो मैं आपको यही गुजारिश करूँगा। और मैं और एक 2-3 चीज़ें, और एक चीज़ कहना चाहूँगा कि आप लोग अगर आप लोग एक बात सुनिए मेरी, आप लोग अगर ऐसा करेंगे तो आप लोग को कुछ फायदा नहीं होगा। देखिए, मैं तो आदत है मेरे को आप लोगों का पुकारने की, मैं ग्राउंड पे भी मेरे को लोग बहुत अगेंस्ट में पुकारे। आप लोग के पुकारने से मुझे कोई फर्क नहीं पड़ता। मेरा काम कांग्रेस पार्टी के लिए करना है, मैं करूंगा। और ये बिल्कुल आप जब फर्ज समझ लिए, मेरे को बहुत हूटिंग हुई है, मैं ग्राउंड पे बहुत गालियां सुना हूं। आपके ये करने से मुझे कुछ फर्क नहीं पड़ता है, समझ रहे ना आप लोग? जो समझ रहे, ये बहुत छोटे लोग आए थे ना, वो काम करते। आप लोग कितना भी हूटिंग करें मुझे कोई फर्क नहीं पड़ेगा, क्योंकि मैं आदी हूं इसका बिल्कुल आदी हूं। आप इससे फर्क मत करिए, जो मैं बोल रहा हूं वो सुनिए बराबर। मैं आपके लिए अच्छाई के लिए बोल रहा हूं। अगर आपको सुनना है तो सुनिए, अगर नहीं सुनना है तो आपकी मर्जी। मैं आपकी अच्छाई के लिए बोल रहा हूं। मेरे को इसमें कुछ फायदा नहीं मिलेगा, यहां से बोलने से मेरे को इसमें कुछ फायदा नहीं मिलेगा। मैं पॉलिटिकली, मेरा कोई काम नहीं है, मेरा काम क्रिकेट का काम है, मैं क्रिकेट का काम करता हूं। और मैं आप लोग से गुजारिश करूंगा कि आप लोग सही काम करें, सही लोगों में बहकावे में मत आइए। बहकावे में आके आज आपका ये हाल हो चुका है। तो मैं आप लोग से बिल्कुल सही तरीके से बोल रहा हूँ, आप कितना भी पुकारे मुझे फर्क नहीं पड़ता। मैं एकदम मुंड आदमी हूँ, मेरे को बहुत उटिंग हुई, ग्राउंड पे बहुत उटिंग होती। 10 बॉल अगर रोकेंगे तो लोग पुकारने लगते, अरे क्या खेल रहा है, मार मार। तो यही होता है, उससे कुछ फर्क नहीं पड़ता। प्लीज आप लोग अपने इसमें रहिए। और मैं आपको बहुत 2-3 अच्छी चीजें काम कर रहा हूँ। मैं यूथ के लिए भी, जो अनएम्प्लॉयमेंट है, तो अनएम्प्लॉयमेंट के लिए मैं जो करूँगा 2-3 प्रोग्राम एल्लारेड्डी में भी करूँगा, कामारेड्डी में भी मैं यूथ के लिए काम करूँगा। क्योंकि 2018 में भी ये जॉब मेला हुआ था, वो मेला मैं फिर करना चाहूँगा।
और मैं क्योंकि यूथ के लिए करना चाहूँगा, क्योंकि मैं चाहूँगा कि यूथ आगे बढ़े और आगे, क्योंकि कांग्रेस पार्टी आज के बाद यूथ ही आगे बढ़ के लेके जाएगा। तो मैं आपसे बहुत बहुत गुजारिश करूँगा कि आप लोग कांग्रेस पार्टी को वोट करें और कांग्रेस पार्टी का झंडा बढ़ाए। राहुल जी और सोनिया मैडम का हाथ अगर आप मजबूत करेंगे तो आप आगे बढ़ेंगे। तो प्लीज़ मैं आपसे गुजारिश करता हूँ, आपका बहुत बहुत शुक्रिया भी अदा करता हूँ। और जितने लोग यहाँ पे वो वोटिंग कर रहे थे, मैं उनका ये कहूँगा कि आपको अल्लाह ने आपको उतना सही तौफीक अता फरमाए। थैंक यू वेरी मच। थैंक यू सर। फोन कर रहे थे सब लोग, कोई भी किसने बनाया? ఇప్పుడు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అన్న రైతు సిగ్నల్ ని కట్టుకొని మన ముందరికి వస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. చప్పట్లతో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మైక్ పని చేయండి. మిత్రులారా, ఈరోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ అంటేనే రైతులు బాగుంటేనే తెలంగాణ సమాజం సంతోషంగా ఉంటుందన్న ఆలోచనతోటి కార్యనిర్వాహక అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథులుగా, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సీతక్క గారు, బలరాం నాయక్ గారు, అదేవిధంగా చిన్నారెడ్డి గారు, గంగరాం గారు, రాములు నాయక్ గారు, అదేవిధంగా సురేష్ షెట్కర్ గారు, ఇరావత్ అనిల్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, అద్దంకి దయాకర్ గారు, జంగయ్య యాదవ్ గారు, బాలరాజ్ గారు, అదేవిధంగా వేణుగోపాలరావు గారు, మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, రైతు విభాగం అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అర్బన్ కంటెస్టెడ్ అభ్యర్థి మిత్రులు, అదేవిధంగా ఎన్ఎస్వై అధ్యక్షుడు వెంకట్ గారు, మన ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ సాయి గారు, చాలామంది మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన మిత్రుడు మదన్ మోహన్ రావు గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసన మండలికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఈ ప్రాంతంలో మీ సమస్యలతో మీ మధ్యలో ఉంటున్న వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు, ఇంకా ఇతర మిత్రులు, బీసీసీఎల్ అధ్యక్షులు కత్తి వెంకటస్వామి గారు, చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. మా ఆడపడుచులు, అదేవిధంగా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తున్న మిత్రులారా, ఇవాళ దారెంబటి వస్తుంటే వేలాది మంది రైతులు, యువకులు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రోడ్లెంబడి సైనికుల్లా పరిగెత్తుతుంటే నాకు మళ్ళొక్కసారి నమ్మకం వచ్చింది.
ఈ ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీకందరికీ తెలిసి ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన సొంత బంగారాన్ని తెగనమ్మి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన సదాలక్ష్మి గారు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ గీతారెడ్డి గారి తల్లి ఈశ్వరీబాయి గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత పేదలకు సేవలు అందించారు. వారే కాదు, బాలగౌడ్ గారు కూడా, బలహీన వర్గాల నాయకుడు బాలగౌడ్ గారు కూడా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో మీకు పేరు తీసుకొచ్చారు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాలో మీరు ఆలోచన చేయండి. ఒకనాడు అతిరథ మహారథులు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వాళ్ళు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చి మీ గౌరవాన్ని పెంచి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టు మంత్రిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళందరూ ఆనాడు పనిచేసింది. ఆనాడు మీ జిల్లా గౌరవం పెరిగే విధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎవరయ్యా అంటే మీరు గర్వంగా చెప్పుకునే విధంగా సదాలక్ష్మి గారు, ఈశ్వరీబాయి గారు, బాలగౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు నిజామాబాద్ జిల్లాలో మీరు గర్వంగా చెప్పుకునే వాళ్ళు. ఇవాళ గంగారాం గారు ఉన్నారు 78లో రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, వెంకయ్య నాయుడు గారితో సమానంగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన ఒక దళిత బిడ్డ, ఇల్లు గ్రామాలు తిరిగి చెప్పులు కుట్టిన ఆయన ఇందిరమ్మ కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఏ గ్రామాలలో పెద్దోళ్ళ చెప్పులు కుట్టిండో ఆ పెద్దోళ్ళు ఓట్లు వేసి గంగారాం గారిని ఎమ్మెల్యేగా గెలిపించి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పేదలకు సేవ చేయడానికి ఈ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. గెలుపు ఓటములు సహజం, కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇచ్చిన అవకాశాన్ని గుండెల నిండా నింపుకొని ఏ రోజు కూడా పార్టీకి మోసం చేయలే. దళితుడైనా నికార్సుగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని కొనగదాగిండు తప్ప పార్టీ ఫిరాయించాలని ఆలోచన చేయలే. కానీ ఈ నియోజకవర్గంలో మీరు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి మీరు శాసనసభకు పంపిస్తే నల్లమడుగు సురేందర్ అనే నల్లికుట్లోడు మీ గుండెల మీద తన్ని ఎల్లారెడ్డి చెరువులో మిమ్మల్ని ముంచి పోచారం చెరువులో మిమ్మల్ని కలిపి శ్రీరామ్ సాగర్లో మీ బతుకులను పిండం పెట్టి ఇవాళ పోయి కేసీఆర్ పంచం చేరిండు. ఇవాళ అట్లాంటోనికి గుణపాఠం చెప్పడానికే ఈ ఎల్లారెడ్డి గడ్డ మీద ఎమ్మెల్యే ఒక్కడు పోతే వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు, ఒక్క సన్నాసాన్ని కొనుక్కుంటే వేలాది మంది ఉద్యమకారులను, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు చెప్పడానికే ఈ ఎల్లారెడ్డిలో సభ పెట్టినాం. ఇదే కాదు మిత్రులారా, వర్షాకాలంలో వరి పండించి కళ్ళాల్లో కుప్పలు పోసి రోజుల కొద్దీ వారాల కొద్దీ కుప్పలకు కాపలా కాసి వానకు తడిసి ఎండకు ఎండి గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే కళ్ళాల్లో కుప్పలుగా వరి ధాన్యం తడిసిపోతే తేమొచ్చిందని, తడిసిపోయిందని, మొలక ఎత్తిందని మిల్లర్లు దగా చేస్తుంటే, దళారులు మోసం చేస్తుంటే ఆనాడు కళ్ళాల్లోకి కాంగ్రెస్ కార్యక్రమాన్ని తీసుకుంటే మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మా కామారెడ్డికి రా, మా ఎల్లారెడ్డికి రా అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కామారెడ్డి
ఈ వరి పండించిన రైతులు ఈ కేసీఆర్ను ఎల్లారెడ్డి చౌరస్తలో ఉరిదీస్తారని నేను ఆయళ్ళని చెప్పిన. అదే కాకుండా సోదరులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా రైతులంటే పంజాబ్ హర్యానా రైతులు గొప్పగా చెప్పుకుంటారు. మేము రైతులమని. మండీ వ్యవస్థను రద్దు చేస్తే మోడీ మెడలు వంచి 16 నెలలు ఢిల్లీ సరిహద్దులో పహారగాసి సైనికుల లాగా పోరాటం చేసి 700 మంది వీర మరణం పొందిన రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను మోడీ తెస్తే ఆ చట్టాలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మోడీ మెడలు వంచి పోరాటం చేసిన రైతులు ఎవరన్నా ఉన్నారంటే హర్యానా పంజాబ్ రైతులు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా రైతులను చూస్తే చెరుకు పండించే రైతులు కావచ్చు, పసుపు పండించే రైతులు కావచ్చు, ఎర్రజొన్నలు పండించే రైతులు కావచ్చు, ఈనాడు వరి పండించే రైతులు పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా పోరాటాన్ని నిర్మించి మాట ఇచ్చి కాదన్నోని మట్టి గరిపించి పాతాళ లోకానికి తొక్కే శక్తి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఉందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీకు తల వంచి అభినందిస్తున్నా. మిత్రులారా, 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రాంత చెరుకు రైతులకు టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా గెలిస్తే 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించి ఇక్కడుండే చెరుకు రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చింది. నిజామాబాద్ ఆడబిడ్డగా, నిజామాబాద్ కోడలుగా గెలిపించండి. మీ కోడలుగా మీ ప్రాంతంలో మీ కష్టాలలో మీకు తోడుగా మీకు అండగా ఉంటా. ఈ రైతు కుటుంబాల నుంచి వచ్చింది నేను అని నమ్మబలుకుతే 2014లో కల్వకుంట్ల కవిత గారిని నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించరు. 100 రోజులు కాదు, 1500 రోజులైనా చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో 2019 పార్లమెంటు ఎన్నికలలో ఏ రకంగా గుణపాఠం చెప్పినరో, 1,00,000 ఓట్లతోని ఎట్లా ఓడించినరో, మాట ఇచ్చి మాట తప్పితే నిజామాబాదు జిల్లా రైతులు అంతకిందంత తిరిగి చెల్లిస్తారని 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా, టీఆర్ఎస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టడం ద్వారా మీ పౌరుషాన్ని నిరూపించిండ్రు నిజామాబాదు రైతులారా. అదేవిధంగా 2019 ఎన్నికలలో బండి పార్టీకి సంబంధించిన గుండు చెప్పిండు, బాండు పేపర్ మీద రాసిచ్చిండు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే 2 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండు పేపర్ మీద రాసిచ్చిండు. నేను అడుగుతున్న బాండు పేపర్ రాసిచ్చిన గుండును అదే విధంగా బండి సంజయ్ని 2 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోయింది. పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాకు తెస్తా అని తేలేదు. నీకు కూడా టీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుంది. నిన్ను కూడా ఈ నిజామాబాద్ జిల్లా రైతులు పాతాళానికి తొక్కుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎల్లారెడ్డి రైతుల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, చెరుకు ఫ్యాక్టరీ మూసినావు, చెరుకు రైతుల కడుపు కొట్టినావు, పసుపు బోర్డు తేలేదు, గిట్టుబాటు ధర రాలేదు. ఇవాళ పసుపు రైతులు అన్నమో రామచంద్ర అని అడక్క తింటున్నారు. అదేవిధంగా ఎర్రజొన్నలు పండించిన వాళ్ళకు గిట్టుబాటు ధర రాక దళారులు ఎర్రజొన్నలు కొని మోసం చేస్తే రైతులు ఆత్మహత్య చేసుకొని ఆనాడు పోరాటాలు చేస్తే ఎర్రజొన్న రైతులను ఆదుకుంటా అని మోసం చేస్తే ఇవాళ ఎర్రజొన్నలు పంటలు లేకుండా పోయినాయి. చెరుకు ఫ్యాక్టరీ మూస్తే ఆ పంట పోయింది. పసుపుకు బోర్డు రాక గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు ఇవాళ ఆ పంట మానేసిండ్రు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర లేక అది కూడా మూసేసిండ్రు. వీళ్ళందరూ కలిసి ఇవాళ వరి పండిస్తుంటే ఇవాళ ఒరేసుకుంటే ఉరేసినట్టే ఒరేస్తే నేను కొనను అని కేసీఆర్ అంటుంటే, ఓరి సన్నాసి, కాళేశ్వరం కట్టినా అంటావు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అంటావు, 24 గంటల కరెంట్ ఇచ్చినా అంటావు. ఈ కరెంటు తీసుకెళ్లి ఎవడి ముక్కులో పెట్టాలి, కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్లి ఎవని నోట్లో పోయాలరా సన్నాసి. ఇవాళ నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే
పండేది వరి పంటనే కదా. ఎకరాకు 10,000 ఇచ్చిన సంవత్సరానికి రైతు బంద్ అంటున్నావు. రాబందులాక మారి మిల్లర్లు దళార్లు కలిసి ఒక్క ఎకరాలో 2 సార్లు పంట పండిస్తే ప్రతి పంటకు 25 క్వింటాలు ప్రతి ఎకరాకు వస్తే సంవత్సరానికి 50 క్వింటాలు వరి పండిస్తారు. మరి 50 క్వింటాల వరికి ₹1,00,000 రావాలి. ఇవాళ నువ్వు 10,000 రైతు బంధు సంవత్సరానికి ఇచ్చినా అని చెప్తున్నావు కదా సన్నాసి. సంవత్సరానికి ₹1,00,000 వరి పండించిన రైతులకు నష్టం వస్తుంటే, పసుపు పండించిన రైతులకు ఎకరాకు ₹1,50,000 పెట్టుబడి అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర లేక చస్తుంటే, ఫ్యాక్టరీలు మూసి చెరుకు పంట పండించకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రాంతాన్నంతా ఎడారిగా మార్చాలనుకున్నావా లేకపోతే పడావు పెట్టదలుచుకున్నావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. చెరుకు వాయ, పసుపు వాయ, ఎర్రజొన్నలు వాయ, ఇవాళ వరి వద్దంటున్నావు. ఇవాళ ఈ జిల్లా మొత్తాన్ని పడావు పెట్టి ఆత్మ గౌరవంతో బతికి పౌరుషంతో ఉండే నిజామాబాద్ జిల్లా రైతుల్ని ఇవాళ పొలాలు పడావు పెట్టి ఏడికి పోయి బిచ్చం ఎత్తుకోమంటున్నావని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకుండ్రు. 500 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ వచ్చింది, టీవీ వచ్చింది, పేపర్ వచ్చింది, 100 ఎకరాల భూములు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇంతగా దోసుకున్న నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేనంత దివాలా తీసింది ఆ తెలంగాణని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల వరి పండిస్తుండ్రు. రాష్ట్రంలో 90 లక్షల క్వింటాల వరి వస్తుంది. ఈ 90 లక్షల క్వింటాల్లో 20-25 లక్షలు 30 లక్షల వరకు తెలంగాణలో ఎవరు వాళ్ళు పండించుకున్న వాళ్ళు వాళ్ళ అవసరాలకు వినియోగించుకుంటారు. ఇంకా మిగిలింది 50 నుంచి 60 లక్షల క్వింటాలు. 50-60 లక్షల క్వింటాల వరి 2,000 రూపాయల లాగా గిట్టుబాటు ధర ఇచ్చి కొంటే 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం, ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణలో పేద రైతులు పండించిన వరి కొనడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు లేవా అని నేను అడుగుతున్నా. ఇది నీ జాగిరో, నీ అయ్య జాగిరో, గజ్వేళ్ళ గుంట భూమి అమ్మనో, లేకపోతే నీ టీవీని తాకట్టు పెట్టమనో, నీ కొడుకు ఆంధ్ర వాళ్ళ దగ్గర దాచుకున్న సొమ్ములు ఇయ్యమనో ఈ రైతాంగం అడుగుతలేరు. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే తాండాలలో, మారుమూల పల్లెలలో, గూడాలలో రైతులు పండించిన ప్రతి వరి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చు. ఇవాళ కేసీఆర్ నిన్న హడావిడిగా మంత్రివర్గ సమావేశాన్ని పిలిచిండు. ఎందుకు పిలిచిండు సోదరులారా? ఎందుకు పిలిచిండు? ఇవాళ ఎల్లారెడ్డిలో మన ఊరు మన ప్రోగ్రాం ఉంది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లాగుల తొండలిడ్చి కొట్టే పరిస్థితి వస్తుంది. రైతులు తిరగబడతారు. కేసీఆర్ని వంగబెట్టి గుద్దుతారన్న ఆలోచనతో సమస్యను పక్కదారి పట్టించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటదా లేదా, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా, ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా అంటున్నాను. నేను అడుగుతున్న కేసీఆర్, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినావు ఇట్లా? ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు? ఎన్నిసార్లు నరేంద్ర మోడీని అడిగినావు? నువ్వు ఉపన్యాసాలు ఇంచుడు, ఫామ్ హౌస్లో పోయి మందేసి పండుడు తప్ప ఎప్పుడన్నా ఏమన్నా చేసినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులారా ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ రైతులు పండించిన కొంటలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే
తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉండడానికి, ముఖ్యంగా వరి ధాన్యం పండించిన వాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు చివరి గింజ వరకు కొనడానికే ఇవాళ మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రాంతంలో వానకాలంలో చచ్చిపోయినప్పుడు నల్లమడుగులో రైతు చచ్చిపోతే ఆ ఊరి నుంచి వచ్చినోడు ఆ ఊరి బిడ్డ ఎమ్మెల్యే అయిన కానీ చచ్చిన రైతును పరామర్శించకపోతే మేము మా మిత్రులం పోయి పలకరించి వాళ్ళకి ఇంటికి కొన్ని ఖర్చులకు ఇచ్చినాం. అదేవిధంగా ఐలాపురంలో చనిపోతే బాలగౌడ్ గారి ఊర్లో అక్కడ రైతు చచ్చిపోతే రైతుకు పోయి ఆర్థిక సహాయం అందించింది మేము. కాబట్టి ఇవాళ ఏ రైతులు చావకండి, కళ్ళాల్లో కుప్పల మీద మీ గుండెలు ఆగాల్సిన అవసరం లేదు. మీ తరఫున మేముంటాం. కేసీఆర్ ఎట్లా కొనడో చూస్తాం. ఈ నెలలో మొత్తం వరి ధాన్యానికి అవసరమైన గోనె బస్తాలు రవాణా సౌకర్యం మిల్లర్లకు కోటా కేటాయించి 7,000 ఐకేపీ కేంద్రాలు తెరిచి వరి కొనేది ఉంటే అవన్నీ పక్కన పడేసి ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తా అంటున్నాడు. పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లు 36 దొడ్లు అని వెనకటికి ఎవడో చెప్పిండు. నేను అడుగుతున్నా, నువ్వు ఐకేపీ కేంద్రాలు తెరువు, నువ్వు గోనె బస్తాలు కొను, నువ్వు రవాణా కోసం లారీలను మాట్లాడు, నువ్వు మిల్లర్లకు కోటా కేటాయించు. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. రైతుల కోసం ఖర్చు పెట్టడానికి లేదు, కానీ కాంట్రాక్టర్లకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు కట్టబెడతావా? నీళ్లు నిధులు నియామకాల పేరు మీద అధికారంలోకి వచ్చిన నువ్వు, నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి కొల్లగొట్టుకుపోయిండు, నియామకాలేమో కేసీఆర్ ఇంటికి పోయినాయి. మా రైతులకు మాత్రం ఆత్మహత్యలు మిగిలినాయి. మా నిరుద్యోగ యువతకు ఉరి వేసుకొని ఉరికొయ్యలకు వేలాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇట్లాంటి తెలంగాణలో ప్రజలకు అండగా నిలబడి తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా, తెలంగాణ నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రైతుల పక్షాన నిలబడి ఉద్యమాన్ని నిర్మించి ఒకవేళ ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసంలో వరి కొనకపోతే వేలాది మంది రైతులను జమేస్తా, సునామీ సృష్టిస్తా, ఉప్పెనల కేసీఆర్ ఫామ్ హౌస్ ను కమ్మేస్తా. బిడ్డ ఖబర్దార్, కేసీఆర్ ఖబర్దార్. ఈ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలల్లా పండించిన వరిని ఎవడు కొంటాడో మా రైతులు పండించిన చివరి గింజ వరకు వాడే కొనాలి. ఒకవేళ కొనకపోతే వేలాది మంది రైతులను దంచుతా, నిన్ను నీ ఫామ్ హౌస్ ను కప్పేస్తా. నీ ఫామ్ హౌస్ల నుంచి ఎవడు కొనుక్కపోతాడో లారీ వస్తుంది ఎట్లా, ఒడ్లు పోతాయి ఎట్లా, మేము కాపలా ఉంటాం. మా యువకులకు మా పిలిపిస్తున్న దుడ్డు కర్రల దండుగర్దం, దుడ్డు కర్రల సైన్యాన్ని నిర్మిద్దాం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి ఎవడు కొనడానికి వస్తాడో కాపలా కాద్దాం. మీకు నేనుంటా, మీతో పాటు దుడ్డు కర్ర పట్టుకొని ముందల నిలబడతా. మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా నేను ఎదురొడ్డి నిలబడతా. వాడి ఒడ్లు కొంటరెట్లా, పేద రైతుల ఒడ్లు కొనరెట్లా. ఈ రాష్ట్రంలో ఒడ్లు కొనాల్సిన బాధ్యత కేసీఆర్దే. నీ ఫామ్ హౌస్ లో గుర్తు పెట్టుకో కేసీఆర్, ఇటుక పీకిస్తా నీ ఫామ్ హౌస్ ను. వేలాది మంది రైతులతో వస్తా, కాసుకో, ఉండు బిడ్డ ఫామ్ హౌస్ లా, ఉప్పెనలాకొస్తా, సునామీ సృష్టిస్తా. నిన్ను కప్పేయకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పౌరుషమేందో నీ ఫామ్ హౌస్ దగ్గర చూపిస్తా. మీరందరు సిద్ధమా? ఉప్పెను సృష్టిద్దామా? సునామీ సృష్టిద్దామా? కేసీఆర్ ఫామ్ హౌస్ ను కప్పేద్దామా? వేలాది మంది తరులుతామా? మీరందరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు ఇక్కడ
కాయితీ లంబాడీలను గిరిజనులలో చేరుస్తామని వాళ్ళని మోసం చేసిండ్రు. వాళ్ళందరి తరఫున కొట్లాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక సమస్యలు మా మదన్ మోహన్ గారు, మా మిత్రుడు సుభాష్ రెడ్డి గారు ఏవైతే తీసుకొచ్చిండ్రో ఆ రిప్రజెంటేషన్ అన్నిటిని చూసి మీ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటామని తెలియజేస్తున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ తరఫు నుంచి రైతు డిక్లరేషన్ రైతు సీఎం అవుతున్నారు. మీరందరూ కూడా కాంగ్రెస్ చంద్రకాంత్ రెడ్డి, ఇందిరాకాంత్ రెడ్డి, భీమరెడ్డి గారు వాళ్ళు అదే సార్ భీమరెడ్డి యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. కాంగ్రెస్ పార్టీ దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు మూకోలేదు ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. రోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే. మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. అడు ఎవ్వడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. తన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నంట. సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా
అమరుల త్యాగాన్ని డబ్బు కావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేమన్నా బాగుందా? నన్ను ఇక్కడే బంధిస్తే నా యాక్టింగ్ ఎలా చూస్తావు? నా ఫైటింగ్, నా డాన్సింగ్, నా కామెడీ. ఫోన్లే, ఇదే కాదు ఇంకెన్నో తప్పులు చేశాం. అటు చూడు, ఈ బంగారం ఇక్కడ పెట్టే బదులు మనపురంలో పెడితే ఆలోచించు. సొంతంగా బిజినెస్ పెట్టొచ్చు, పిల్లల్ని ఫారెన్లో చదివించవచ్చు, ఇంకెన్నెన్నో చేయొచ్చు. డబ్బు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు రద్దు చేయాలి? ఇంటిని ఎంత తాకట్టు పెట్టాలి? ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి? ఎక్కువ డబ్బు తక్కువ వడ్డీ అన్ని నిమిషాల్లో. ఏంటి సంతోషంగా ఉందా? మనపురం గోల్డ్ లోన్. మన ఇంటనే ఉండక బంగారం ఎందుకు నీకు విచారం? మనపురం గోల్డ్ లోన్, మీ జీవితం సుఖమయం. మీడియా మిత్రులకి స్వాగతం. వస్తుందా? మీడియా మిత్రులకు స్వాగతం. రమేష్ రమేష్ హలో, రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు, తర్వాత జితేంద్ర గారు, బీజేపీ నేషనల్ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ రెడ్డి గారు, తర్వాత పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు, సెక్రటరీ ఉమాదేవి గారు, తర్వాత కొత్తగా నాతో పాటు స్పోక్స్ పర్సన్ గా నియామకమైనటువంటి వీరేంద్ర గౌడ్ గారు, తర్వాత ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఎస్ కుమార్ గారు, తర్వాత పార్టీ సీనియర్ నాయకులు అంజల శ్రీరాములు గారు, ఐటీ కన్వీనర్ వెంకటరమణ గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు మొన్ననే అండి కదా స్పోక్స్ పర్సన్, ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం ఆడుకుంటలేండి. పత్రికా మిత్రులకు రండి రండి ఇవన్నీ కూర్చోండి. వెంకటరెడ్డి గారు, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఇప్పుడే సమాచారం వచ్చింది, బోధన్లో హిందూ యువకుల మీద, హిందూ వాహిని బజరంగ్ దళ్ యువకుల మీద ఇక్కడ ముస్లిం ఛాందసవాదులు, ఎంఐఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ముస్లిం ఛాందసవాదులు, పోలీసులు కలిసి దాడి చేయడము, లాఠీ చార్జ్ చేసే సంఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది 6 నెలల క్రితమే శివాజీ విగ్రహాన్ని బోధన్ చౌరస్తాలో జరపకండప్ప అన్న కూర్చోండి. ఎవరొకరు పరమేశ్వర్ ఎవరొకరు ఉండు వెనుక. బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది, అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు
శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో విగ్రహం పెట్టిన తర్వాత ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మైనార్టీ నాయకులు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ, బజరంగ దళ్, హిందూ వాహిని, హనుమాన్ భక్తులు, ఇతర సేవా సంస్థల యొక్క యువకుల మీద రాళ్ల దాడి చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అన్న విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మున్సిపల్ కౌన్సిల్ అనుమతిస్తేనే విగ్రహాన్ని పెట్టినాం. దీని అభ్యంతరాలు దేని కూడా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు అయితే. మరి సమస్య జరుగుతున్నప్పుడు, సంఘటన జరుగుతున్నప్పుడు సామరస్యంగా ఈ సంఘటనను పరిష్కరించే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటుంది. కింది స్థాయి పోలీస్ అధికారులు సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ సిపి ఆయన పేరుందో మరి, అక్కడ సిపి స్వయంగా వచ్చి నానా బూతులు అక్కడ బజరంగ దళ్ హిందూ వాహిని కార్యకర్తలను తిట్టడమే కాకుండా నానా బూతులు చెప్పరాని విధంగా నానా బూతులు తిట్టడమే కాకుండా అక్కడ హనుమాన్ భక్తుల మీద లాఠీలతో కొట్టడము ఎందుకంటే ఘోరమైన సంగతి కూడా కాదు. ఇది ఏంటని ప్రశ్నిస్తే ఇవాళ గాల్లో కాల్పులు జరిపారు, రబ్బర్ బుల్లెట్తో కాల్పులు జరిపారు, 2 సార్లు లాఠీ చార్జ్ చేశారు, విపరీతంగా హిందూ యువకుల విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. ఇవాళ అక్కడ మలాయ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకుడి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇదే సిపి గతంలో అన్నాడట, నాకు అవకాశం ఇస్తే ఎంపీ చేస్తాడు. ఎంపీ ఎవరు వీకే నాకు అర్థం కాలేదు. ఎంపీ ఈ సిపి అంటే ఎంపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యక్తులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ప్రాంతాల్లో బాధ్యతలు ఇస్తూ పోస్టింగ్లు ఇస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, హిందువుల మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేయండి, నాన్ వేరబుల్ కేసు పెట్టండి, మిమ్మల్ని ఎంపీ చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆశీర్వాదంతో ఈరోజు కొంతమంది ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు వివరిస్తుంటే సిబి సిగ్గుండాలి. సిపి కానీ కొంచెం రకాలు ఉండాలి. నువ్వు సిపి అధికారం లేకుంటే రోడ్డు మీద రౌడీవా? నువ్వు అర్థం కాదు నాకు. సమస్య పరిష్కరిస్తావా, వరకైనా కొమ్ము కాస్తావా? ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు నువ్వు? హనుమాన్ మానేశ్వరుని భక్తుడిని లాడుతూ కొడతావు నువ్వు. పోయి నీ భార్య పిల్లలు అడుగు పోయేసారి, నీ ప్రవర్తన చూసాక వాళ్ళు అడుగుసారి. నేను హనుమాన్ భక్తులు లాఠీ చార్జ్ చేసినా, హిందువుల మీద లాఠీ చార్జ్ చేసినా, బాగా పొట్టు చంపినా అని చెప్పుకోపోయేసారి. ఎన్ని సంవత్సరాలు ఉంటావు డ్యూటీలా? నువ్వు 15 రోజులు కుక్క దేకేమో నిన్ను. నువ్వు గీనే చెప్పిరా, గీనే ఇష్టోడు ఉత్తర ఇష్టోడు రాష్ట్రం మొత్తం నానా బూతులు తింటారు. నోరు కాదు మోరే అనేది అది అధికారే కాదని చెప్పి చీరేసుకుంటే వచ్చి అంటారు. నేను ఏం చేస్తుంది ఐపీఎస్ అధికార సంఘం ఏం చేస్తుందో చెప్పాలి ఇప్పుడు. మరి ఇప్పుడు మేము అంటారేమో ఇట్లా అంటారు. ఇలా వాళ్ళ మున్సిపల్ పర్మిషన్ తోటి అనుమతితో శివాజీ విగ్రహం పెడితే మీకున్న ఇబ్బంది ఏంటి? ఔరంగజేబ్ విగ్రహం పెట్టమంటారా, షాజహాన్ విగ్రహం పెట్టమంటారా? అర్థం కాదు నాకు. ఏం విగ్రహం పెట్టాలి మరి? శివాజీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చిందా, బంగ్లాదేశ్ వచ్చిందా? అంటే లేని సమస్యను సృష్టించే వ్యక్తుల మీద ప్రభుత్వము ప్రశాంతంగా ఉండే వాళ్ళ మీద ఏమనే వాళ్ళను సంఘం పెట్టుకుని అవసరం కాళ్ళ మొక్కలు పూజ చేస్తారు వాళ్ళకు. శివాజీ విగ్రహం పెడతా ఉన్నటువంటి హిందూ యువకుల మీద మొత్తం లాఠీ చార్జ్ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు చక్రవాదులు, మేము మాత్రం మతతత్వవాదులం. బైన్సాలో అదే జరిగింది, బోధనలో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రత ప్రశాంతంగా ఉన్నాయి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. రాళ్లదాడులు, లాఠీ చార్జు, రబ్బర్ బుల్లెతో కాల్పులు, అసలు దీని కారకులు ఎవరో గుర్తించినా కూడా గుర్తించినట్టు నోటీస్ ఇవాళ హిందూ యువకుల దాడి చేయడం ఇంతకంటే సిగ్గుచడం భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ హిందూ సమాజానికి మేమనుకుంటాం. ఇవాళ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెబుతుంది ఇవాళ లాఠీ చార్జ్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకు? సిపి వచ్చి స్వయంగా లాఠీ చార్జ్ చేసే అవసరం ఏమొచ్చింది ఇవాళ? ఎందుకు నానా బుద్ధులు తిట్టాడు?
అది నోరా తాటిమాట ఆయనకు యథారగా తన ముఖ్యమంత్రి ఏ విధంగా బూతులు తిడుతుండో అధికారులు కూడా కొంతమంది అధికారులు కూడా ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, ముఖ్యమంత్రి మోచేతులు తాగడానికి, ముఖ్యమంత్రిని శభాష్ అనిపించడానికి నానా బూతులు తిడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను విపరీతంగా లాఠీచార్జ్ చేస్తున్నారు. కింది అధికారులు అనుకుంటున్నారట అరే మంచిగా సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళ సిపి వచ్చి రెచ్చగొట్టి బూతులు తిట్టడం ఏందని చెప్పి. అరే క్రిమినల్స్ కంట్రోల్ చేసే దమ్ము లేని మీ నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కూర్చోని పోయి, చట్టాన్ని కాపాడలేని నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కూర్చోని పోయి వేరే పని చేసుకోండి. వేరే ఓ కొమ్ము కాచి ఒక వర్గానికి కొమ్ము కాచి నేను ఫలానా వ్యక్తితో శభాష్ అనిపించుకుంటా, నేను వాళ్ళ కిందనే పనిచేస్తా, వాళ్ళ సంఖ్య నీలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టే ప్రసక్తులు ముఖ్యం గుర్తుంచుకోరు. సిపి నువ్వు మొన్న అంతకుముందు అదే విధంగా వివరించినావు, ఇప్పుడు అదే విధంగా వివరిస్తున్నావు. నువ్వు డ్యూటీ చేసిన రోజులే సిపి, డ్యూటీ చేసగా నీ బతుకు బర్బాద మీద రాసి పెట్టుకోను. ఇదే అన్ని ప్రవర్తన. ఎవరే పిల్లలు లాంఛా చేయమని అసలు రాళ్ళగారు వేసింది ఎవరు? పక్క పెట్టాం శివాజీ విగ్రహం పెట్టకుండా ఇంకా విగ్రహం పెడతాం. అదే ప్రభుత్వం శివాజీ జయంతులు చేస్తే అనుకుంటుంది, అరెస్టు చేస్తుంది. అంటే షరియత్ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే ఎంఏ పార్టీ ప్లస్ ఒక వర్గము ఏదనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. శివాజీ జయంతిని జరుపుతుంటారు, జరపనీయడే. హనుమాన్ గారిని చేయటన్నారు, ఈయన చేయనీయడు. వినాయక పూజలు చేసుకోవద్దని చేసుకునేడు. సౌండ్ పెట్టాడు, పెట్టనీయడు. పర్మిషన్ తీసుకోవాలి. అంటే మీరు సెక్యులర్ వాళ్ళు ఇవాళ శివాజీ విగ్రహాన్ని పెడితే పర్మిషన్ పెడితే దాన్ని అడ్డుకుంటే మాత్రం మేము మతతత్వవాదం. శివాజీ ఒక మన వేరే దేశానికి చెందిన వ్యక్తి చెప్పాలి ముఖ్యమంత్రికి. ఓమిసాడు వదిలింతరంగా అయితే బైట్ సాబ్ జరుగుతూ స్పందించాడు, బోహన్ జరుగుతూ స్పందించాడు. ఎక్కడ అసలు ఓమిసాడు అసలు కానిసముద్రులు అట. ఆయనకి ఏ పని అంటే ఎక్కడైతే రోహింగ్యాలు వస్తారో వాళ్ళని రిబ్బన్ కడి చేస్తాడు, వాళ్ళకి షెల్టర్ పెట్టి ఒకరే పని, వేరే ఏం పని ఆయనకు. ఆ రిబ్బన్ కడి అనుకున్నాడు ఆయన. నేను సిరిసిల్లలో ఏం జరిగింది, సిరిసిల్లలో కూడా 20 మంది కార్యకర్తల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి లోపడేసారు, రిమాండ్ చేసారు. ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తుందని చెప్పి పోలీస్ ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదు చేస్తున్న కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు పోయి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా కొడితే వాళ్ళ కార్యకర్త తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసిరని చెప్పి ఇలా దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టారు, చంపే ప్రయత్నం చేసిన గుండాలను వదిలిపెట్టారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుపోయి చంపే ప్రయత్నం చేస్తామని చెప్పి రిమాండ్ చేశారు. గౌరవ మేచర్ గారు రిమాండ్ చేయండి వాపస్ అంతా కూడా మళ్ళీ పోయి మళ్ళీ దాన్ని అన్ని చేసుకొని వచ్చి మళ్ళీ రిమాండ్ చేసింది వాళ్ళ. అంటే పోలీస్ స్టేషన్ లో కూడా ఒక గతం ఉండే ఫ్రెండ్లీ పోలీస్, ఈ పోలీస్ అందరూ టీఆర్ఎస్ కు ఫ్రెండ్లీగా మారుతున్నారు ఇవాళ. పోలీస్ స్టేషన్లే కబ్జాదారులకు గుండాగాళ్లకు అడ్డాలుగా మారినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక బాధితుడు కానీ ఒక ఇబ్బంది పడ్డ వ్యక్తి కానీ పోలీస్ స్టేషన్ వెళ్తే ఇలా ఆయన మీద కేసు ఎత్తదా, ఆయన ఫిర్యాదు ఇచ్చే వ్యక్తుల మీద కేసు ఎత్తదా, అతను బయటికి వస్తాడా అన్న గ్యారెంటీ లేదు ఇవాళ. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కొంతమంది అధికారుల వ్యవహార శైలి వల్ల చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్లే సంఘ విద్రోహకులకు, చట్టాన్ని ధిక్కరించే వారికి, దొంగదండాలు లంగదండాలు చేసేవారికి అడ్డగా మారి వారికి సహకరించడం కొంతమంది అధికారం మోపారు ఇవాళ. ముఖ్యమంత్రి రథకాల పాలనలో ఇట్లుంటది అని చూపడుతుంది ఇవాళ. మీరు ఎవరు చూడలే, ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు అని చూపడుతున్నాడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ షరియత్ చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో 80% అమలు గానేమో. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ యువకులకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. 80% అన్నిటికీ భరిస్తాం. 80% నీ సంగతితో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి.
మళ్ళీ బోధన అంటే భయించాలి కట్టినే పోయి మందాడడం వయసు అని చెప్పి కట్టినే చెప్పి అబద్ధాలు చెప్పిండు. అయితే ఒకటి తప్పు ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మరి సిపి మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో శివాజీ విగ్రహాన్ని నెలకొల్పినాం. దాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ హిందూ యువకులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు నిన్న పేపర్ విషయం లేటెస్ట్ నిన్న మొత్తం దేశమే కదిలిపోతున్నట్టు మొత్తం పిడుగుపడ్డట్టే ఆగ మేఘాల మీద మొత్తం ఎమ్మెల్యేలు రండి, మంత్రులు రండి, నాకు ఏం పని లేదు, బోర్ వస్తుంది రండి అని చెప్పి వీళ్ళందరూ ఏదో అని చెప్పారు. కొంతమంది ముఖ్యమంత్రి మారుస్తా అన్నారు, కొంతమంది ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, కొంతమంది ఏమో ముఖ్యమంత్రి ఏదో చెప్తాను ఖుష్కబురి చెప్తాడట. ఇక రకరకాల టీవీలలో బ్రేకింగ్ వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చింది. అందరూ ఏదో జరుగుతున్నా ఇబ్బంది ఆశపడ్డారు. తీరా వస్తే మంత్రులను పిలిచి ఢిల్లీ పోదామన్నాడట. ఢిల్లీకి ఎందుకు పోదామనంటే కేంద్ర ప్రభుత్వం వాడు తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తుంది, పోదామని చెప్పి అన్నాడట. కొంచెం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అబద్ధాలు ఆడడానికని అకాలు ఉండాలి. ఆడి 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 ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన మనిషి నాకు అర్థం కాదు ఇప్పటికి. ప్రతిసారి కేంద్రాన్ని బదనా చేస్తుంది, కేంద్రం అన్యాయం చేస్తుంది అంటే ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఒర్రి రక లాస్ట్కు తెలంగాణ ప్రజలకు విసుకొచ్చింది. ఇక ఈ చెప్పే అబద్ధాలు యూనియన్ ఏం చేస్తారని చెప్పి సేమ్ పోయినసారి ఇదే చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో మొదటి నుంచి చూడండి. మొట్టమొదటిసారిగా హుజరాబాద్ ఎన్నికలు వస్తున్నప్పుడు వరి వేస్తే ఊరి అని చెప్పిండు, పోయిన ఫామ్ హౌస్లో వచ్చిండు. అంతకుముందు సన్నపడ్డు దొడ్డొడ్డని అప్పుడు వేయండు ఫామ్ హౌస్ అన్నాడు. మళ్ళీ వరేస్తే ఊరి అని చెప్పన్నాడు, పోయి ఫామ్ హౌస్ అన్నాడు. రైతాంగం అంతా ఇబ్బంది పడ్డది, స్పందించలే. తిరిగి రైతులు తిరగబడుతున్నారంటే కేంద్రం ఉంటే కొనాలని చెప్పి మళ్ళీ అయిపోయిండు. తర్వాత మేము సమాచారం అంతా సేకరిస్తే ఎందుకు కొంటలేవు, ఎందుకు కొనద్దు, నేను పక్కా అయిపోయినాను. నేను ఇప్పుడు కూడా నా మాటకు కట్టుబడి ఉన్నాను. నేను కేంద్రము పక్కా కొంటా అన్నది ఆ రోజు చెప్పినాను. ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి, మీరు వరి వేసిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి, కొనే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి పక్కా చెప్పినాం. మరి దాన్ని తీసుకున్నామా లేదా అర్థం చేసుకోవాలి. ఒకసారి పోయినాక మళ్ళా కొనుగోలుకి ఏం చేసిండు, ఎందుకన్నా ఇదంతా మరి వరేస్తే ఉరేది కదా. హుజాబాద్లో ఎంత దెబ్బ కొట్టాలో దెబ్బ ఓటేసినప్పుడు ఆలోచించారు రైతులు, అరే కష్టపడి పంట వేసుకున్నా ఇలా వరేస్తే ఉరే అన్నాడు, ఈయనకు ఓటేస్తే మాకు ఉరే అవుతుంది కాబట్టి ఈయనకు దెబ్బ కొట్టాలని గుణపడని చెప్పని చెప్పి అలా రైతాంగం అంతా ఒకటే హుజాబాద్లో భారతీయ జనతా పార్టీని ఈటలందరూ గారిని గెలిపించారు. ఇలా మళ్ళీ ఏమన్నాడు, నేను బాయిల్ రైస్ నేను ఎందుకు ఆయిష్టం అని చెప్పినా అన్న, నా మెడ మీద కత్తి పెట్టిరు అని చెప్పి ఈయన అంటాడు, నన్ను టచ్ చేసే మునగాడు ఎవడని ఈయన అంటాడు. ఈయన మెడ మీద కత్తి పెట్టిరట, ఈయన మెడ కత్తి పెట్టి రాయించుకున్నారట. మరి ఏం చేసిండు, ఇందులో ఎందుకు చెప్పలే అని అడిగినంత ముందు, నువ్వు బాయిల్ రైస్ అని ఎందుకు రాసిచ్చినావు అని అన్న. అంటే నేను విషయాన్ని బయట పెట్టేవారు కూడా, ఈ విషయాన్ని బయట పెట్టేవారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే, సమాజం చెప్పలే. నిజంగా ఈయనే కేంద్ర ప్రభుత్వం బెదిరించేతో లేఖ రాయించుకుంటుంటే హుజరాబాద్ ఈయనకు పెద్ద ఆయుధం అది. ఎన్నికల్లో నన్ను కేంద్రం బెదిరించింది, నన్ను మెడ మీద కత్తి పెట్టింది, నేను మీకు అన్యాయం చేసిన, కేంద్రం నా ద్వారా అన్యాయం చేయించిందని చెప్పుకుంటాడు. నేను ప్రశ్నించే వరకు కూడా, నాకు తెలిసిన తర్వాత ప్రశ్నించే వరకు కూడా నేను బాయిల్ రైస్ ఇవ్వ అని చెప్పి రాసిచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయలే. ఎందుకు రాసిచ్చాడో ఎప్పుడు మెడ మీద కత్తి పెట్టని చెప్పి మనకు కొత్తగా వస్తున్నాడు ఆయన. పోయి ఇండియా గేట్ దగ్గర వస్తా, మోడీ గారి దగ్గర వస్తా, బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తా, మరి ఏమైనా టిప్పలు దొరుకుతలేవు వచ్చి నాకు. 70 నేను ఇస్తాను రైతు ధాన్యం 700 చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ ఫామ్ హౌస్ పోసుకున్నావా, లేకుంటే రైస్ మిల్లలో పెట్టుకున్నావా, ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఇచ్చిండో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్లమెంట్ లా పీయూష్ గోయల్ క్లియర్ చెప్పారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది. ఇంతవరకు ఇస్తానటువంటి ధాన్యాన్ని ఇవ్వలేకపోతుంది, సేకరించలేకపోతుంది, ఇవ్వలేకపోతుంది అని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షిగా క్లియర్గా అయిపోయాడు. ఈ పార్లమెంట్ సభ్యులు ధర్నా చేశారు, క్యాంటీన్లో ధర్నా చేసి పార్లమెంట్లో ధర్నా చెప్పి ఫోటోలు పెట్టుకున్నారు. మళ్ళీ ఎందుకు ఆపేవాడికి అర్థం కాలే. అసలు వీళ్ళు అక్కడ పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఆపారో ఇప్పటికీ సమస్య అసలు ఏం కాదు. మరి సమస్య పరిష్కారం అవుతారని మీరు ఆపేది, మరి ఇప్పుడు సమస్య మళ్ళీ వచ్చింది బయటికి. క్లియర్ చెప్పారు, ఎట్టి బస్సులో ధాన్యం కొంటా అని చెప్పి. గత యూపీఏ ప్రభుత్వం కంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రెట్టింపు సంఖ్యలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం మేము, రెట్టింపు సంఖ్యలో. ఇవాళ దాని పూర్తి మళ్ళా 74 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. దీనికి సంబంధించి అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, ఇదే కదా. ఏడేళ్లలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇచ్చిందంటే 84,125 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఇక్కడ ఈయన గతంలో కేంద్రం పెత్తనమైంది, పండించిన ప్రతి గింజ నేనే కొంటా అని చెప్పన్నాడు. అంటే మొన్న మేము ఆందోళన చేసిన తర్వాత అప్పుడు కేంద్రం పెత్తనమైన తర్వాత మాకే సంబంధం, కేంద్రానికే సంబంధం అన్నాడు. ఇది పూర్తి లెక్కలున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో 2011 నుంచి 14 వరకు ఎంత ఉండే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రెట్టింపు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామో పూర్తి ఆధారాలున్నాయి. ఇది ముఖ్యమంత్రికి తెలిసింది, కానీ తెలియట్టు ఉంటాడు పాప ఆయన. ఆయనకి అట్లా అసలు విషయాలు కావడాయి కదా. చాలా మందికి వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం ఉండే మాత్రమే వింటారు అన్నట్టు, అవసరం దగ్గుతారు, తుమ్ముతారు అన్నట్టు, అది డైవర్ట్ చేస్తారు అన్నట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు అవసరం ఏది ఉంటే మాత్రం అది మంచిగా వింటాడు, కళ్ళ కనబడితే చెవులకు కనబడతాయి. అవసరం లేని డైవర్ట్ చేసిన మాత్రం ఆయన కనబడాయి. ఆయనకు డైవర్ట్ చేయడం అన్నట్టు ప్రతిదాన్ని. ఇవాళ ప్రతి గింజ కొంటామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది, మేం మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్గా ఆ రోజు చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు, దాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి లేదా సార్ మాకు ఎక్కువ వస్తుంది, ఇంకా పంట ఈసారి పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలని చెప్పి అన్నాడు. తీసుకోవాలంటే క్లియర్గా 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము సిద్ధమైంది. లెటర్ కూడా ఇచ్చింది వీళ్ళకు. 40 లక్షల అగ్రిమెంట్ జరిగితే అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం తీసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ లేఖ ఇచ్చింది. మరి కేంద్రం కొనాన్ని ఎప్పుడైనా నాకు అర్థం కాదు ఇప్పటికి. ఎందుకు కేంద్రం కొనాన్ని ఎప్పుడన్నది? రైస్ పక్కా కొంటానం. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ అసలు పంట ఎంత వస్తుంది, నేను ఎంత వేయాలి కేంద్రానికి అని చెప్పి కనీసం ఒక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం వల్లనే ఇవాళ రైతులు హరిగోసపడుతున్నారు. వాళ్ళు అసలు రైతులకు బాయిల్ వేసుకున్న రైస్ విషయంలో రైతులకు ఏం సంబంధం అని అంటున్నా. రైతులు వడ్లు పండిస్తారు,
నువ్వు సేకరించి బ్రోకరేజ్ చేసి కేంద్రానికి ఇవ్వాలి. మరి నీకున్న ఇబ్బంది ఏంది? ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. బియ్యం బస్తా సుతిల్తాడు కాంచెలి ట్రాన్స్పోర్టేషన్ వరకు కూడా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది. నీకు కూడా కమిషన్ ఇస్తుంది బ్రోకరేషన్ చేసినందుకు. మరి నీకు కూడా ఇబ్బంది ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అంత అయిపోయింది. మొన్న కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు ఈయన. అంత అయిపోయింది. అయిపోయినాక వరేస్తే ఉరి అన్నాడు. అంత అయిపోయింది. మళ్ళీ కేంద్రం కొంటా అన్నది. కొంటా అంతా కేంద్ర మంత్రి స్పష్టం చేసిండు, ప్రతి గింజ కొంటాం, మాకు ఏమి ఇబ్బంది లేదు, అదనంగా ఇస్తానండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఇస్తున్నాడు. పోయినసారి యాసంగికి సంబంధించి బాయిల్ రైస్ ఉంది అంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకున్నది. ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత తీసుకుంటా అని చెప్పి కేంద్ర మంత్రి క్లియర్ గా చెప్పిండు, పార్లమెంట్ సాక్షికి చెప్పిండు. ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఆ ధాన్యం ఇప్పటికీ గేలే. మరి ఎలా ఉండేది? ఇదంతా పెద్ద స్కామ్ ఇది. వరంగల్లో 40,000 మెట్రిక్ టన్ల ధాన్యం పట్టుబడ్డది, లెక్కలేదు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి రైతుల అకౌంట్ తీసుకొచ్చి ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ పేరు మీద. పంటను పండించినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రీసైక్లింగ్ చేస్తున్నారు. నిన్న మా సంగీత వెంకటేశ్వర గారు తీసుకుని అన్ని ఆధారం చేస్తున్నాడు. ఇవాళ సూర్యాపేట వచ్చిన స్కామ్ మొత్తం ఇవన్నీ అడితే ఇంకోసారి జరగకుండా చూస్తుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ కేంద్రం కొనడానికి చెప్పింది, మేము కూడా చెప్పినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నాడు. కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి పంట కంటే ముందు వేసే ముందు కూడా సంబంధిత రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. మీ రాష్ట్రం నుంచి ఈసారి ఎంత మొత్తంలో ధాన్యాన్ని సేకరిస్తున్నారు, మాకు ఎంత ఇస్తారు, మీరు ఎంత వాడుకుంటారని చెప్పి క్లారిటీగా సమావేశం నిర్వహిస్తుంది అన్ని రాష్ట్రాలతో. మొన్న కూడా సమావేశం నిర్వహించింది. మొన్న February 22 రోజు సమావేశం నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, మేము ఈసారి ధాన్యం ఇవ్వము, మేము కొనుగోలు చేయము అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. తెల్లవారి వెంటనే నేను తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అని చెప్పి నువ్వు చెప్పినావా లేదా? ఎందుకు చెప్పినావు? కేంద్రము కొంటానని సమావేశం నిర్వహించింది, ఎంత ఇస్తారో చెప్పమన్నది. ఏం చెప్పకుండా నువ్వే ధాన్యం ఇయ్యన్నావు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? కేంద్రం కొనేదట్లా అని చెప్పంటున్నావు. మళ్ళీ ఎందుకు కొనదని చెప్పంటున్నావు? అది నోరా తాటిపడి నాకు అర్థం కాలేదు. అది అంటే గింత అబద్ధాల కోరు, రైతులకు ద్రోహం చేసే మూర్ఖుడు, రైతులను అరిగోతబెట్టినటువంటి ఒక నీచుడు, ఇంకా తన తప్పిదాలను కేంద్రం మీకు నెట్టి కప్పిపుచ్చుకొని వల్ల తప్పించుకునే ప్రయత్నం చేస్తే రైతులు ఎట్లా ఊరుకుంటారా? రైతులు మన ఢిల్లీ పోతాడు, నేను సిబ్బంది ఢిల్లీ పోతాడు. ఏమవుతావు? ఢిల్లీ ఏం చేస్తావు? అంటే కొంటా అంటే కూడా సరైన వరి వద్దన్నాడు. వరి వద్దన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏ పంటలు అని చెప్పినావు? నువ్వు ప్రత్యామ్నాయ పంటలకు రైతులు అరటి అనలేదా? కేంద్రం సాయం చేయమని చెప్పి 100 కోట్లు ఇస్తే ఏం చేసావు? ఏ అకౌంట్లు వేసుకున్నావు? అంటే నీ ఫామ్ హౌస్ లో మాత్రం వరేసుకుంటావు, నీ ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డొడ్లు వేసుకుంటావు. రైతులు సన్నబొట్లు వేయాలి, రైతులు వరేయద్దు. రైతులు వరేస్తారో ఉరి, నువ్వు వరేసుకుంటే మాత్రం నువ్వైతే జల్సాలు చేయాలి. ఏ దేశాలు అనుకుంటున్నావు నువ్వు? నీ పంటను నువ్వు మాత్రం వరేస్తావు, రైతులు మాత్రం వరేయద్దు. రైతులు వరేస్తే ఉరి, నువ్వు మాత్రం వరేస్తే కోటీశ్వరం అవుతావు. లక్షాధికారి అయితే కోటీశ్వరం అవుతావు. రైతు మాత్రం బికారి కావాలి, వరేస్తే మాత్రం ఉరేసుకోవాలి రైతు. మరి రైతు వరేసుకోండి ఇంకేసుకోండి చెప్పాలి కదా. ధాన్యము రైతాంగానికి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా,
కేంద్ర ప్రభుత్వము మొన్న సమావేశం నిర్వహించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యము ఇవ్వము అని చెప్పి క్లియర్గా చెప్పింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ ఎవరు కొనారు, ఎవరు ధాన్యం ఇవ్వనారో ఒక్కసారి తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఈ విధంగా వివరిస్తున్నది. సరే, యాత్రలో కొంచెం వడ్లు వస్తవచ్చు, నూక వస్తవచ్చు అని ఎంత 10 కిలోలకు ఒక క్వింటాలకు ఒక 4 కిలోలు నూక వస్తవచ్చు. నువ్వు కొను, నువ్వు బోనస్ ఈయన బోనస్ ఎందుకు బోనస్ ఒక్కసారి ఇస్తా ఈ బాబానికి ఎప్పుడన్నా? అరే ప్రోత్సహించే రైతులను ప్రత్యామ్నాయ పంటలు మీరు ప్రత్యామ్నాయ పంటలు నువ్వు ముఖ్యమంత్రివి అంటే నిన్నెవరు గుర్తిస్తారు అది వేరే విషయం. కానీ నీ నోట్లకి వెళ్ళి మాట్లాడితే పట్టించుకోడు, ఆ నోరు కూడా ఎవరు గుర్తిస్తాడు. నేను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, నేను ప్రోత్సహిస్తా, మీకు నష్టం వస్తే నేను బోనస్ ఇస్తా అని చెప్పి ఒక్కసారైన కనీసం మా నోటి నుంచి ముత్యాలు వెళ్తే నోటి నుంచి ఎక్క మాట్లాడి అబద్ధాలపై వేరే రావాలి. నాకు బాయిల్డ్ రైస్ దేశంలో ఎవరు తింటలేరు. మరి తింటారు రాష్ట్ర ముఖ్యమంత్రి తింటావా, నీ కుటుంబం తింటారా, నీ మంత్రులు తింటారా, నీ ఎంపీలు తింటారా, నీ ఎమ్మెల్యే తింటారా చెప్పాలి. మరి నువ్వు తినవు, మేము ఎవరు తినము. తినే బాయిల్డ్ తీసుకుపోయి నువ్వే అది తెలుసుకొని నువ్వు వంటి బాయిల్డ్ రైస్ అని చెప్పి ఎక్కడైతే బాయిల్డ్ రైస్ తింటారో ఆ రాష్ట్రాలు వాళ్ళే బాయిల్డ్ రైస్ పండించుకుంటున్నారు. పన్నీ అవసరం లేదని ఎట్లా ఉంటారు కేంద్రం? అందుకని నువ్వు ఇయ్యంటివి. అవసరం లేదని కేంద్రం ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవాళ కేవలము రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రామాలాడుతూ ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడానికి తనకు చేతగాక తను రైతులు మోసం చేసిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఆ మోసాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేయడంలో భాగమే ఇలా డ్రామాలాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా చెప్తున్నారు, ఎవరికి కూడా చెప్పాలి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము కొంటా అంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్య అన్నాడు, దాన్ని గుర్తుంచుకోవాలి దయచేసి. కొనిపిస్తాను మేమన్నాం, కొంటా అని చెప్పి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు అన్నారు. ఇస్తాన మెటీరియల్స్ క్లారిటీ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి క్లియర్ గా పీయూష్ గోయల్ గారు చెప్పారు. ఢిల్లీ క్లియర్ గా ఎఫ్సిఐకి రైస్ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్యూర్. కేంద్రము అనుమతించిన రైస్ ను ఎఫ్సిఐకు అప్పగించడంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్ అయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గతంలో ఒప్పుకున్న విధంగా బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి ఎఫ్సిఐ సిద్ధంగా ఉందని అంతకుముందు పాతది ఎంత స్పీడ్ తో రైస్ వస్తే అంత స్పీడ్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు. పోయినసారి బాయిల్డ్ రైస్ ఆల్రెడీ స్టాక్ ఉంది తీసుకోండి అని చెప్తే తీసుకుంటా అన్నాడు, అది కూడా ఇవ్వలే. ఇంత క్లియర్ గా లెటర్లు ఉన్నాయి, కేంద్ర మంత్రి స్పష్టం చేసిన విషయం తెలుసు. నువ్వు అబద్ధాలాడి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసి నీ మోసపూరితమైన మాటలను నీ మోసపూరితమైన విధానం రైతులు గుర్తించి కాబట్టి ఇప్పుడు పంట చేతికి వస్తుంది కాబట్టి కోతలు స్టార్ట్ అవుతాయి కాబట్టి నువ్వు కోతలు వేయకుండా స్టార్ట్ చేసినావు. రైతులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేసే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఏం చేస్తారు దాన్ని మళ్ళీ అది కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏ జరిగిన దేశంలో ఏ జరిగిన కేంద్రమే అది. అరే నువ్వు ఒక్కసారి రైతులు ఆడుకొని వాళ్ళని ఆడుకున్నావంటే ఏం రైతులను పట్టించుకోగా పంట నష్టం జరిగిన అకాల వర్షాలు ఏ జరిగినా కనీసం ఒక్క కుటుంబాన్ని ఆడుకోకపోతే ఏం చేయకుండా వల్ల మళ్ళీ తిరిగి మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను తప్పు చేసిన, నేను మన ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామంటే మేము ధాన్యం ఇయ్యా అని చెప్పి నేను కేంద్రానికి చెప్పిన, కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేస్తా అని చెప్పి పొరపాటు చేసిన అని చెప్పి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తేనే తెలంగాణ రైతాంగం క్షమిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.
గతంలో అల్లే ఢిల్లీ పోయి కత్తి దింపుతాను ఏమే కత్తి ఈ ముఖ్యమంత్రి పడుచుకుంటాను ఎవరు పడుచుకో మొన్న దాకా తిరిగి వచ్చింది అయిపోయా. ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేస్తారు అన్నట్టు ప్రతి దాన్ని దృష్టి ఆయన మీద దృష్టి మళ్ళీ ఆయన ప్రభుత్వం పాలన మీద దృష్టి మళ్ళించడానికి ఏదో ఒకటి చేసి ఇవాళ ఈ విధంగా వివరిస్తున్నాడు. కేంద్రం కొనాన్ని ఎప్పుడు చెప్పింది? మీరే సాక్ష్యము. ధాన్యం ఇయ్యాలని ఎవరు? కేంద్రం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అడగలేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ప్రతిసారి సమావేశాలు నిర్వహిస్తారు. మనం నిర్వహించారు. February 2 రోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఆల్రెడీ. ఇలా ధాన్యం ఇయ్యాని ఈయన అంటాడు కేంద్రం అన్నది కొనా అని చెప్పి. అన్ని రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం ఇయ్యాలన్నది. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఈయన ఎప్పుడు ఏడుపు ఇంకొని మీద ఏడిపే. ఆ రాష్ట్రం వాళ్ళు తీసుకుంటున్నారు, నీ ఏడుపు నువ్వు ఏడవక పక్క రాష్ట్రం మీద ఏడతాడు, ఈ రాష్ట్రం మీద ఏడతాడు, కేంద్రం మీద ఏడతాడు. ఆయన ఏడుపోదా ఏడవాడు. రాష్ట్రం అమిత్ షా గారి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. నడ్డా గారు కూడా ఇంకా కొంచెం వేరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ షెడ్యూల్ బిజీ వల్ల ఇంకా మాకు సమయం ఇవ్వలేదు. అమిత్ షా గారు కూడా ఏప్రిల్ 14 రోజు యాత్రకు తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నాం. వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ యాత్ర, దానికి సంబంధించి మీటింగ్ కూడా ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఇప్పుడే జరిగింది. దానికి యాత్ర ఇన్ఛార్జ్ మనోరెడ్డి గారు ఇప్పుడే సమావేశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చెప్తా అంత లేవున్నా కొత్త టైంపాస్. ఆరోగ్యం మంచి లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా, మీరేం టెన్షన్ పడకని చెప్పుకోవడానికి చూపడానికి పిలిచినట్టు. ఇంకేముచ్చలు చెప్పిండు బయటికి లీగ్. అంటే నాకు అది కూడా నాకు గ్యారెంటీ లేదు. బయటికి లీగ్ మాత్రమే ఇది ఇచ్చిండు. ఈ లోపల ఏం జరిగిందో మీకెక్కువ తెలుస్తుంది. బ్రేకింగ్ మీరు ఇస్తారు కానీ వీళ్ళు కూడా అమెరికా తీసుకుపోవడం కావచ్చు. ఏమని పట్టించుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లో తిరిగి ప్రజలను పట్టించుకుంటారు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, ఏడున్నాడు అని ఆలోచిస్తారు. ఎవరిని గెలవడా? ఎవరు గెలవడా? ఎవరి గురించి చేయడా? ఎవరిని పట్టించుకోడా? ఎవరిని గెలవడా? ఆయన ఏడుంటేంది, ఏం బిక్కింది అని చెప్పి ఎవరు పట్టించుకోరా. నేను ఈ మధ్య సమావేశం బహిరంగ సభలు పెడుతున్నాడు. బహిరంగ సభలు మొన్న చెప్తే కదా, దేశ నాయకులకు ఓనా పోనా అంటే చేస్తాడు. నువ్వే ఓన్ చెప్పి సపరేట్ ఎక్కుతారు అంతే. పబ్లిక్ అంతే ఎవడతలేడు. సప్పలు కూడా పడతలేడు. ఎవరు తప్పులు కొడతలేరు. ఆయనే వివాదాలు చిక్కుకున్నాడు. ఆయనే తప్పు చేసిండు. ఇప్పుడు సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఉంది. కేంద్రం నువ్వే అన్నావు కదా. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కేంద్రం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కేంద్రం కొంటా అంటే కూడా నువ్వు అన్నావు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నావు. ఇప్పుడు ఎవరు భరించాలి నష్టం? ఎవరు భరించాలి? బాధ రైతుల బాధ ఎవరు తెలిసారు? ఇప్పుడు దాన్ని సమాధానం చెప్పుకోలేక మళ్ళీ బదనాలు చేస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు వీళ్ళు ధర్నాలు చేశారు, సమస్య ఏమి లేకుండా ధర్నా చేశారు. మళ్ళీ వాళ్ళు వినిపించుకొని సపరేట్గా వచ్చేసారు. అప్పుడు ఏం స్పష్టం చేయలే. అప్పుడు కూడా అడిగాం మేము, అసలు ఎందుకు ధర్నా చేస్తారో చెప్పండి అంటే ఏం లేదు. వీళ్ళు ధర్నా చేస్తారు, వీళ్ళకి తెలియదు ఎందుకు చేస్తారో. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎందుకు చేస్తారో మనకు అర్థం కాలే. క్యాంటీన్లో కూర్చొని క్యాంటీన్లో చాలు తాగి బిస్కెట్లు తినక కూర్చొని పార్లమెంట్ హౌస్లో ధర్నా చేస్తారని చెప్పి ఫోటోలు పేపర్కి ఇచ్చుండేది నీచమైన బుద్ధి వీళ్ళది. క్యాంటీన్ కు పార్లమెంట్ కు హౌస్ కు తెరాదు వీళ్ళకు. ప్రజలను తమాయకులు అనుకుంటారు వీళ్ళందరూ. బండారం బయటపడే ఆయన బయటేసుకున్నాడు. దాని బండారం ఏమున్నది? అలా తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రైతు కొనుగోలు అంటే రీసైక్లింగ్ విషయంలో, తప్పుడు బినామీ పేరు దాంతో విషయంలో తప్పకుండా దాన్ని మేము వివరాలు సేకరిస్తున్నాం. దాన్ని తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. దాని మీద ముఖ్యమంత్రికి నిజంగా ఏం తప్పు చేయాలంటే ఏ సిట్టింగ్ చేస్తున్న విషయాన్ని జరపలేకుంటే ఇప్పుడు నువ్వే ఎంక్వైరీకి ఆదేశాలి. దానిలో నాయకులు ఎవరు? దీనిలో పాత్రదారులు సూత్రధారులు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే, టీఆర్ఎస్ పార్టీ నాయకులే.
సూత్రధారులు పాత్రధారులు. ఓకే, ధన్యవాదాలండి. డబ్బు కావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేమన్నా బాగుందా? నన్ను ఇక్కడే బంధిస్తే నా యాక్టింగ్ ఎలా చూస్తావు? నా ఫైటింగ్, నా డాన్సింగ్, నా కామెడీ, ఫోన్లే. ఇదే కాదు, ఇంకెన్నో తప్పులు చేశాం. అటు చూడు. ఈ బంగారం ఇక్కడ పెట్టే బదులు మనపురంలో పెడితే ఆలోచించు. సొంతంగా బిజినెస్ పెట్టొచ్చు, పిల్లల్ని ఫారెన్లో చదివించవచ్చు, ఇంకెన్నెన్నో చేయొచ్చు. డబ్బు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు రద్దు చేయాలి? ఇంటిని ఎందుకు తాకట్టు పెట్టాలి? ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి? ఎక్కువ డబ్బు తక్కువ వడ్డీ, అన్ని నిమిషాల్లో. ఏంటి, సంతోషంగా ఉందా? మనపురం గోల్డ్ లోన్. మన ఇంటనే ఉండక బంగారం ఎందుకు నీకా విచారం? మనపురం గోల్డ్ లోన్, మీ జీవితం సుఖమయం అవుతుంది. नमस्कार सर, हाउ आर यू? अच्छा నేను డైనోబాబు यूनिवर्सिटी गणेश प्लास्टिक सर्जरी The audience have gathered in the front of the dais. Please make place and please make space and sit. I welcome you all to this today. The president of this program, Professor Tatikonda Ramesh Sir, Vice Chancellor, Bharatiya University. Come on to the dais. Now I feel pleasure to invite today's I call Rajika to present a bouquet to our President, Professor T. Ramesh Garu, Vice Chancellor, to present a bouquet to our distinguished guest, Professor B. Narasimha Reddy Garu. Professor A. Murali Manohar Garu. Bharatiya University. Thank you one and all. अंदर రండి సార్ अंदर నిలబడండి సార్ ఒక
retired professor, University of Hyderabad, and Tata Institute of Social Sciences, who is delivering keynote address today. Distinguished guest, Professor D. Narasimha Reddy Garu, retired professor and former Dean, School of Social Sciences, Hyderabad Central University, Professor B. Venkatram Reddy, Registrar, Professor K. Murli Manohar Garu, President, Indian Distance Education Association, Dr. Banda Prakash Garu, MLC, Professor Sitaram Nayak Garu, former MP, and Executive Council members, Kakatiya University, faculty members of university, administrators, non-teaching staff, delegates from different institutes and countries through online and press and media. Ladies and gentlemen, good morning all of you. I welcome you all to this international conference on higher education in India, opportunities, challenges and solutions, being organized by the Department of Sociology and P.V. Narasimha Rao Knowledge Center. P.V. Narasimha Rao Knowledge Center is recently sanctioned by our Honorable Chief Minister of Telangana, Sri K. Chandrasekhar Rao Garu, to spread the message and reforms of former Prime Minister late Sri P.V. Narasimha Rao. We are planning to construct a separate building for this center. I once again welcome you all to this international conference, which is being conducted offline and online. And I extend my greetings to all those who are participating in this conference online, and request them to share their contributions. I hope all the offline participants are comfortable here. I take this opportunity to say a few words about Kakatiya University. Kakatiya University is the second largest university in the state. It was accredited with a grade by NAAC in the third cycle. We are now gearing up for fourth cycle and putting all efforts to improve further in the grading. The university has successfully completed all the academic schedules and examinations without much delay. Now the university is back to normal after the crisis of pandemic situation. University proposes to build new hostel buildings, sports facilities, infrastructure and compound wall to the entire campus to protect university land from encroaches. Our university has highest enrollment of girl students, and we are struggling to provide accommodation to all the girl students for their safety. We are not totally free of difficulties, but we are putting all our efforts to overcome all the problems and march towards excellence. As you all know that the efficacy of education in human development can never be understood. Education is fundamental to every citizen of the society, irrespective of caste, gender, physical, racial, economic, geographical, cultural or linguistic differences. Education is a nation's strength. India's higher education is one of the largest in the world. Some of the challenges in the present higher education are poor infrastructure in rural areas, insufficient faculty, updating of curriculum, lack of financial resources, accreditation, enrollment, equity, research and innovation. While it is important to address the challenges in the higher education system, it is more important to march ahead to meet the challenges and realize the objectives of National Education Policy 2020. India is a large country with huge population of young people
and the large size of the market offers huge opportunities for development of higher education sector in India. Indian higher education system is growing very fast irrespective of various challenges, but there is no reason that these challenges cannot be overcome. With the help of new age technology and learning tools, it is possible to overcome challenges and bring a big shift in higher education in India. With large young population properly educated, the possibilities are endless. This is a two-day international conference, and there is more scope for discussions and deliberations on challenges, opportunities and solutions in higher education in India. Eminent speakers are drawn from various fields in higher education, will throw light on various issues, concerns and initiate discussion. I hope the deliberations in the conference shall contribute to the development of higher education and promote universities to strengthen its policies, administration, academic programs, teaching learning systems, and fulfill its obligations to the society by providing quality and need-based education. I request all of you to seriously deliberate and participate in the conference and make it a success. I wish you all a happy and comfortable stay in Kakatiya University. Thank you. Now I invite our Registrar Professor B. Venkatram Reddy to give this message. Garu, Honorable Vice Chancellor, Kakatiya University. This inaugural function, Sri Kesharao Garu, Chairman, P.V. Narsarao Centenary Celebration. On the dais, Professor D.N. Reddy Garu, Professor Murli Manohar Garu, and guests of the dais, former MP, respected deans, principals, heads of the departments, teaching fraternity, research scholars, students, electronic and print media, ladies and gentlemen, to see you all for this today's international conference being organized by the Department of Sociology in association with P.V. Narsarao Knowledge Center. We are very fortunate to have the great leaders and academicians on the dais. So the topic of the conference is well known, that higher education in India, opportunities, challenges and solutions, who are in great demand all over the world. Now it is one of the top 10 countries because of the significant contribution of manpower and tools provided by higher education, especially faced by higher education system in India. So we have so many opportunities. At the same time, we have challenges to face them. The challenges ahead for ratio that is about 15%, poor quality due to lack of minimum requirement in the institutions, poor infrastructure, shortage of faculty, lack of facilities for and the opportunities to be met. If we summarize all these, we can say that we have solutions to the challenges for utilizing the opportunities with our strength. The strength of this nation is youth. If this youth is properly guided, the nation will be far ahead of all other nations. So I hope the deliberations, the discussions that happen in these 2 days conference will definitely show a path for the youth, and we find some solutions for the higher education in India to flourish further in this nation. Thank you, one and all, for having opportunity. Member of Parliament and also Chairman P.V. Narasimharao Centenary Celebrations Committee. Ins and outs of higher education system in the country, also abroad. And I hope he will large number of courses. But the real question is, are we able to educate the people?
in its real sense. And during the next 2 days, I hope the conference participants will be able to deliberate on various issues and concerns of higher education in India, and they will Social Sciences, University of Hyderabad, to address the gathering. Thank the Department of Sociology and the P.V. Narasimha Rao Knowledge Center, particularly the Vice Chancellor, Professor Ramesh, and his colleagues for inviting me to be part of this very important conference. When it comes to the question of education and particularly higher education, we have been discussing even before the Education Policy 2020 in its earlier form of draft Education Policy of 2019, and we have distinguished people, particularly in the form of Member of the Parliament, Professor Keshava Rao, who is an active participant in the debate on educational policy, right from the previous government, much before this government thought in terms of a new policy. And I think Professor Hargopal, who is part of the national educational movement, for the last 10-15 years, there has been continuous debate on the nature of education that this country deserves and the shape it should take. But when it comes to this conference, I think it's a very broad kind of a theme which talks in terms of opportunities, challenges, and then solutions. I'm a very small person to talk in terms of, let's say, the solutions to the problems. But I can draw attention to some of the major challenges before higher education in general. Because when it comes to the question of this policy 2020, Education Policy 2020, it's based on very highly lofty principles. In fact, the policy starts with a list of 22 principles, most of which relate to that of, let's say, higher education. And in fact, when it comes to the question of this statement, it's very ambitious. And in fact, as Professor Murali Manohar was trying to suggest, you do talk in terms of access to higher education, equity in higher education, and of course quality of higher education. The 2020 starts saying that access seems to be on the agenda. Equity seems to be achievable, but quality seems to be lagging, and therefore how do we proceed towards that? In fact, the 2020 policy, particularly relating to higher education, is very ambitious, rightly, because we are in the times when the education is likely to take, higher education is likely to face altogether different kind of a challenge. I refer to this because when we turn to that of the earlier situation, we do talk in terms of several challenges facing education, particularly in the form of, let's say, the higher education which should face the expanding needs of knowledge. In fact, we now talk in terms of the fourth industrial revolution. It's completely different from what we had in the first three industrial revolutions. All of you would know the first industrial revolution is a water-driven kind of a power which led to mechanization. The second industrial revolution led to that of electrification as a motive force.
The third was supposed to be a revolution driven by that of information technology. But the present, which we are talking in terms of the fourth industrial revolution, is much more challenging because it's extensively based on knowledge, which I think it takes the roots from the information technology but widens it extensively. The way in which you do things may have to depend upon the kind of knowledge that you acquire, which is very challenging. The internet, the artificial intelligence, and the internet of the things are much more challenging than what perhaps higher education could answer earlier. And therefore it is in the face of this challenge that we think in terms of where Indian higher education would be. I mean, when we refer to that of, let's say, access, the 2020 policy is confident because if we look at, let's say, access in terms of gross enrollment rates, we have moved a great deal. In fact, at 2020, the gross enrollment rate in higher education was supposed to be almost 30%. And I think the targets set were almost achievable. For instance, it talks in terms of by 2030, we must be in a position to take higher education by 2035, at least to that of 50%. In fact, there are several states in India now where gross enrollments cross 50%. For instance, Tamil Nadu has 56% gross enrollment rate. We are also not very far from that. And in fact, when by the time, let's say 2040, it's a very ambitious target. 2040, the 2020 education policy wants India's higher education to be second to none in terms of not merely enrollment but also in terms of, let's say, equity. In fact, access, what we call as inclusiveness. Very interestingly, when it comes to the question of differences in equity, access to education, urban-rural differences, male-female differences, social differences between educationally deprived sections and that of others, there was a great deal of void, distance between, let's say, the rural-urban, male-female, and that of, let's say, the scheduled caste, scheduled tribes, and that of the others. But this is also getting bridged. In fact, the last 10 years, the gap between that of, let's say, the educationally deprived communities and others has come down from 40% to that of 20%. In fact, what is happening is a phenomenal kind of improvement in reducing the gap between that of male-female. In fact, the hall itself would be an evidence that now, when it comes to the question of higher education, the male-female gap in higher education is almost getting closed. But the challenge comes in when it comes to the question of differences, as pointed out by Murali Manohar. See that one of the greatest challenges that still remains is that of providing opportunity to across income groups. In fact, while urban-rural, male-female community differences coming down, a section which is, let's say, better off among all groups is able to access higher education, quality education much better than that of the rest. Therefore, the biggest challenge is the kind of a challenge of how, this is the point of democratizing education. How rich poor, this is the biggest challenge. How rich poor can access quality education. If you look closely, though access gap, gender gap, social gaps are filling, if you close deeply, the gaps between that of haves and have-nots in the quality education is not closing down. In fact, it's increasing. I mean, when we turn to that of, let's say, for instance, the rich-poor gap, the access to that of quality educational institutions, the access like that of, let's say, IITs, IIMs, and other, let's say, higher education institutions of quality,
And when it comes to the question of, let's say, the access to that of, let's say, the education perhaps that propels a kind of challenge that perhaps what we are talking in terms of the fourth industrial revolution is still dominated by. For instance, if we take into consideration income groups, here is one which reveals very grotesquely the access and other things several times conceal the kind of, let's say, tragedy that's associated with that of higher education from the point of view of democratization. For instance, I give you a sample of that. The poorest, I mean, if you look, let's say, into 5 groups, and when we talk in terms of the poorest 10% of people across communities, the poorest 10% still have access only about 8%, whereas the second 20%, this second group of 10% is 12% access to that of higher education. The third group is 19%. The top 10% is 52% as of now access to higher education. And then, if you look at the kind of education, they do not have access. The first lower groups, at least 3 groups, poorest, do not have access to what we call as a STEM, which is supposed to be an indication of quality, science, technology, management, and that of, let's say, mathematical. This is supposed to be a higher order kind of education when you have to meet the challenge that I am talking in terms of fourth industrial revolution. This has not happened. This has worsened largely because of the kind of, let's say, things that are happening in the name of higher education expansion. It is largely because at the onset of, in a telegraphic time, I don't have much time because there are very distinguished speakers to talk about in detail. We have 2 more days to discuss. I only hint at this. The beginning of this growing gap between the rich, poor in education, higher education, not across the communities, not across, among the communities, the rich-poor gap is the beginning of what could be referred to neoliberalization of education. For instance, the biggest challenge the country faces when it comes to the question of democratization of higher education, all education, including, of course, it builds in from the school education. You have started, let's say, indiscriminately, extensively privatizing, leave alone school education, higher education. Right now, of something like 40,000 colleges, if you take into consideration the number, 77% of the colleges are privately owned institutions, and all kinds of indifferent institutions. The best of them, again, catered to the richest of them, and you don't have access to that of the best of the colleges when you come down to that of, let's say, the levels of income. And therefore, the biggest challenge, that's why I'm saying briefly, I refer to the biggest challenge is that of the challenge of reaching quality, equal quality education, particularly higher education. You have to face the so-called fourth industrial revolution, get opportunities to, let's say, be part of, let's say, a process that is emerging. It would be across competition among countries. Even small countries like Vietnam are doing much, much better, both in school and, let's say, higher education. We don't know where we will be. We are dreaming that we are a big country, we have a lot of IT. It's a country of 130 crores of people. 10% are the ones I am referring to. That's, I think, something like 13 crores. I mean, that makes a lot of difference. Most of the countries have a population of 4 or 5 crores. Therefore, we give an impression as if we have great talent here. But I am concerned about the 90% who do not have that kind of an access. And therefore, we have to be consciously aware of this problem. And therefore, when it comes to, I quickly close before I just draw your attention, when it comes to the question of allocation to that of higher education, we're talking in terms of allocation, this cannot happen through that of indiscriminate expansion of private colleges and universities. We need quality institutions which can be developed through that of public investment.
When it comes to the public investment, we have hardly, of the overall education, hardly reached about the notorious or famous figure of 6% of national income to education as a whole. Then we still struggle at somewhere at 3%. But the worst is, if you take into consideration higher education, the question of allocation to higher education, public investment in higher education is just continues to be something like, let's say, it persistently. You cannot think in terms of, let's say, higher education being democratized. If you continuously, this figure is like a curse. Continues to be 0.63%, 0.63% all through when it comes to the question of higher education. With this kind of, let's say, public investment, it's very difficult to think in terms of quality education reaching to the poor. The poor are ending up in poor private colleges, leave alone, let's say, the best of the private colleges. So they are screened off. And therefore, the pandemic we have overcome. We have to overcome the biggest pandemic. That is, of course, neoliberalism. State must invest in quality education, and democratization of higher education would become reality only when state puts in its resources into quality educational institutions, makes it accessible, quality higher education accessible to this bottom 30% or 40% I am talking in terms of. I hope this challenge will be met, and there are, I think, people who would perhaps plead for such a thing in our democratic institutions, assemblies, and let's say parliament, and give a term. Unless we give that term, we are going to suffer worst kind of a pandemic of growing inequalities, not only in incomes, but worse is in knowledge reaching across people. Thank you very much. Parliamentarian and dynamic leader. Sir, we are happy with your last session of the parliament, and next were the elections. When Kapil Sibal introduced the bill, last speaker was Dr. Keshav. So when he got up and spoke, partly forthrightly, partly sharing his concerns, Kapil Sibal thought that Keshav was not supporting the bill, and he said the bill is deferred. Then Keshav said, no, but anyway, since Kapil Sibal said it deferred, then Parliament was dissolved, elections were held, a new political party came to power, and of course, things started changing, but Kapil Sibal and Sam Petroda could not push through those bills. That is what Keshav is all about. So he is one of the persons who speaks. That is his own party, say it. And Professor Dian, of course, has been working on education. He has deep human concerns. He is not an economist of a very classical kind. He is an economist rooted not in numbers, but in lives of the people. And I have learned lots of things from my close association and intimacy with Professor Dian, and of course Professor Murli Manohar, myself, we were collaborators. We have published number of papers together when I was in Warangal, and Murli is a very hard-working, very industrious person. That continued to be his character all through. Now, so having such friends, of course, the registrar. Now, my task partly made easy because the background is set by Professor Dian. That in a society where inequalities are widening, right, much against the spirit of the Constitution, I request the younger generation sitting here, please read the Constitution. Please read the Constitution, read the preamble very carefully. And I am very fond of
quoting Article 38 and 39 of Indian Constitution. Article 38 says, not says, promises to reduce inequalities in income. Please remember carefully. Reduce inequalities in income, status, opportunities and facilities. And what does Article 39 say? Means of production, land, labor, particular land capital, means of production should not be monopolized in the hands of few. And wealth should not be detrimental to the common good of the society. This is more than Marxism. You understand what the Constitution of India promised, what type of India has been promised to you, to us. So therefore, the Constitution promises an equitable, egalitarian, participative and harmonious society. This is the vision of the Constitution. And education is instrumental, particularly higher education, in realizing these goals. So for younger people who are sitting here, particularly for women, we have to reflect as to what type of society we want. No generation can contribute to the democratization of society unless you start reflecting as to what type of society you want to live in. An equitable society, a harmonious society, an egalitarian society, a participatory society, a democratic society, a humane society. This worldview is very important. It's not that we sit in the class and learn, but we have to have a worldview. And Constitution of India fortunately provides a vision. Unlike many other constitutions of the world, it provides a vision for us as to what type of India we should create. Partly because of Baba Saheb Ambedkar, who brings in his life experience from the most oppressed and very rich exposure, including John Davy. He was a student of John Davy, who is considered as educational philosopher as far as liberalism is concerned. And he was a student of economics. He was in London School of Economics. Now his experience of life and his knowledge, right, he combined them, and he brought a lot of wisdom in the drafting of Constitution, and therefore Constitution resonates, the aspirations of the freedom struggle and aspirations of the most oppressed people of this country. But what has happened to education, particularly higher education, because we are discussing the challenges of higher education. What happened to higher education is that we appointed a Radhakrishnan Commission as the Constitution was being drafted. And Radhakrishnan Commission, one of the recommendations has been University Grants Commission. And I would like to particularly invite your attention to the nomenclature. Why did he call it University Grants Commission? He called it Grants Commission because the function of a government or an agency like university, UGC, to give funds. Focus is on giving funds. Now, they have not said the university should be like this, should be broad guidelines are there because he was a philosopher. Why they have not bound the university with all instruction what the present education policy does is largely because university is a self-governing institution. We are not accountable to the executive, to the parliament, we are accountable to the people. Parliament and the legislature creates a university largely because Parliament shares the sovereign power of the people, and that sovereign power of the people, a part of it is conferred on university. And university is a part of that sovereign power. That's why we are autonomous. We think on our own, we think of solutions, we analyze problems, we reflect, we criticize the government. That's a function of the university, to tell the government constructively that this is wrong. So that autonomy of the university, which is a part of a civilizational progress, is under attack. It is one of the greater challenges of the university education system. I worked for 50 years in the higher education system. Fortunately, for the last 7 years, I am working in Bangalore National Law School, which is directly under judiciary. The Chief Justice of India is our
the chairman of our board of governors, and the present government hesitates to touch the law schools because they are under judiciary. That is the only saving grace of the institution where I was teaching. Therefore, classroom was not constrained. We taught whatever we thought was right to teach the younger generation. I was in a Tata Institute, but it is under attack. I was in the University of Hyderabad, where I was not allowed to speak. The gates were closed. Can't imagine. University where I was a dean, I was the in charge vice chancellor. The gates were closed when the students invited me to address. So what is happening to higher education? What is happening to the universities? We started with an autonomous institution, and Jawaharlal Nehru, addressing Allahabad University, has given what university should be. It's a battle of ideas, he said. University is a place where battle of ideas should take place. If the health of the university is good, health of the society is good. Nehru, while going to parliament or going to office, if he felt a little depressed, he used to go to Delhi University. Just tell the driver, go to Delhi University. Go to some department, sit and relax. Talk to the academics. And he would say that I am feeling refreshed, and he would go back to his office. This is what H.V.R. Iyengar has written about Jawaharlal Nehru. Prime Minister of India going just to a university to refresh himself. I think days have changed, context has changed. Now therefore, one of the challenges of the higher education is how do you protect the freedom, the autonomy of human mind where knowledge is created. Today, of course, the interference, I no longer associate myself with the University Grants Commission, but I know there were chairman and chairman. Armati Desai, when a joint secretary came to represent the secretary, she said, no, secretary has to come, please have a cup of tea and go back. But today it's not possible. Today it's not possible. They can send a deputy secretary, an assistant secretary, and institutions have become very weak. And this weakening of institutions is not good in the interest of the country. Because what would happen if there is no free mind? What J.S. Mill said, unrestrained freedom of human thought. Humanity suffered enormously because human thought was stifled. Galileo, Copernicus, Bruno was burnt alive. Now, from that great sacrifices, we got this autonomy. But this autonomy that we got as a part of a civilizational progress today is under threat. And therefore, that's one thing. Now, national education policy, which is now we are all supposed to be implementing the policy. If you read the original report, that report makes quite a bit of sense. He talks of multidimensional human being, and is a scientist of very high repute, so therefore, and when I was reading the report, when he talked about the multidimensional human being, the one person who came to my mind is my friend Dr. Bal Gopal, who taught here mathematics in this university. He is a product of this university. He was the opening batsman in Tirupati for his university. He was a PhD in mathematics. He was a literary critic. He was a social analyst. He became a lawyer. And in everything he was excellent. He became a lawyer and first-rate lawyer. So what is the purpose of him? To produce a fine human mind. That mind will find a place in no unemployment problem to a fine human mind. And that is possible under conditions of freedom. And if the freedom is stifled, I think the human mind, which is a unique feature of the human species, will be strangulated. And humanity suffered enormously in the past. We have learned a lot of lessons from the past, and therefore we have agreed autonomy. But I feel so sad, particularly at this stage of our life, that autonomy we used to value so much, today is under threat. Now, when you look at this new education policy, I don't have time because I have also pressure and I also want to listen to Dr. Keshava Rao. There are certain issues I am posing for the seminar. One is that this education policy misses some of the values that the Constitution upholds. If you look at the constitutional values and you look at this, document, not this original document,
But if you look at the final education policy passed by the government of India, you find that social justice gets a mention very in a passing way, and secularism they have completely removed from the document, and no education document in this country earlier had ever ignored either social justice or secularism. But this particular document ignores or completely, deletes reference to social justice, right? And it is not major focus, but not even much of focus. And this document also does not very deliberately mention secularism. What is secularism? Secularism is a harmonious life. To define what is secularism, all of us living together, all religions living together, celebration of diversity. That is what secularism is all about. So therefore the university is a place where we develop respect for different cultures. It's a highly complex society. What Professor DN was mentioning, I am a part of an all India education movement. When I go to Nagaland, when I go to Arunachal, when I go to Kashmir, I went to Kanyakumari, I went to Uttar Pradesh, I went to Kashmir. Such a varied culture. Now in a culturally such a pluralistic society, unless you have secular values of negotiating with other cultures in a dignified and decent manner, how harmony in the society is possible? Therefore, secularism for me, living harmoniously, respecting diversity of this country, and that somehow this document is missing. It's a market-driven approach. Market is important. Nobody says market is not important. But you can't give education to just cater to the needs of market. You understand? You have to, in fact, we have to cater to the needs of this is what Kothari Commission said. Education should respond to social needs and not wants. Students of economics knows the difference between the needs and wants. He says, the document says, education is the conscience of the nation and it should respond to social needs and not necessarily wants. Market is a want mongering. The culture of the market is multiplying wants. Whereas the education should respond to social need because there are many needs which people have not yet felt. So therefore, the marginalized section